స్టేజ్ ఫ్రైట్ ఈస్ ద రైట్ వర్డ్, రైట్, కరెక్టే. నా వాయిస్ మీకు అందరికి క్లియర్గా వినిపిస్తుంది కదా? ఎస్. సో విల్ హ్యావ్ సమ్ ఫన్ అండ్ ఇంటరాక్టివ్ సెషన్ అనుకుంటున్నాను. బికాజ్ స్టేజ్ ఫ్రైట్ గురించి మళ్ళీ మిమ్మల్ని కొత్తగా భయపెట్టడం ఎందుకు? ఆల్రెడీ స్టేజ్ ఫ్రైట్ అంటే మీకు ఎంతో కొంత భయం ఉంటుంది కాబట్టి దాన్ని మళ్ళీ మిమ్మల్ని కొత్తగా ఐ డోంట్ వాంట్ టు స్కేర్ యూ. సో స్టేజ్ ఫ్రైట్ అనేది యాక్చువల్గా రైట్ వర్డ్, బట్ మన ఇండియన్స్ ఏం చేస్తారంటే దాన్ని స్టేజ్ ఫియర్ అన్నారు. ఫ్రైట్ అంటే ఎవరికి అర్థం కాదు. సో స్టేజ్ ఫ్రైట్ ని సంథింగ్ ఏదో అంటారు తెలుసా మీకు? గ్లాసోఫోబియా అంటారు. సరే రిలవెంట్ అనుకోండి, బట్ మీకు చెప్తున్నాను. సో మీకున్న ఫియర్స్ ఏంటి? మీకు ఏమైనా ఫియర్స్ ఉన్నాయా? మీకు స్టేజ్ ఫియర్ ఉన్నాయా? ఫర్ ఎగ్జాంపుల్ అనిశెట్టి శాంతికి అయితే నాకు తెలిసి లేదు. ఆల్రెడీ 2-3 సార్లు 4-5 సార్లు మాట్లాడేసింది, తనకి లేదు. మీలో ఎవరికైనా ఉన్నాయా? లేకపోతే వేరే రకమైన ఫియర్స్ ఏమైనా ఉన్నాయా? భయాలు. ఫియర్ అంటే తెలుసు కదా, భయం. ఉన్నాయా మీకు భయాలు ఏమైనా? ఏమేమి భయం? పిల్లో, పులో, కుక్కో, చీకటో, దయ్యమో? అవునవునవును. బాగా రెస్పాండ్ అయ్యావు. ఫస్ట్ నేను మ్యూట్ చేస్తాను. యా, మీ భయాలు ఏంటి ఒకసారి చాట్ బాక్స్ లో పెడతారా? మీకు ఏమైనా అనిపిస్తే భయాలు. సో ఈ రోజు అసలు యాక్చువల్గా భయం అంటే ఏంటనేది మనం క్లియర్గా చూద్దాం. లెట్స్ సి. మీకేమైనా భయాలు ఉన్నాయా? నాకు ఏమైనా వస్తున్నాయా? డెవిల్ శాంతి, ఓకే. డెవిల్ అంటే ఏంటి? డెవిల్ కి వీల్కి డిఫరెన్స్ ఏంటనేది కూడా మనం తర్వాత డిస్కస్ చేద్దాం. నాకు తెలియదు. చీకట్లో ఉండే డెవిలా? ఓకే. స్పైడర్ అంటే భయం. ఓకే. స్పైడర్స్ యాక్చువల్లీ ఇండియన్స్ కన్నా వెస్టర్నర్స్ ఎక్కువ భయపడతారు తెలుసా? ఎందుకంటే వాళ్ళకి పాయిజనస్ స్పైడర్స్ ఉంటాయి. మన దగ్గర స్పైడర్స్ కి ఏమంత పాయిజన్ నాకు తెలిసి అయితే పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. దే వెరీ కూల్ అండ్ ఫ్రెండ్లీ అండ్ వెరీ క్యూట్గా అనిపిస్తాయి నాకు ఎందుకో. మరి స్పైడర్స్ ఎందుకు భయపడతారో మీరు నాకు తెలియదు. సో దే వెరీ వెరీ క్యూట్ క్రియేచర్స్ కదా. కాక్రోచ్ ఈస్ నాట్ క్యూట్, బట్ స్పైడర్ ఈస్ డెఫినెట్లీ క్యూట్, రైట్? అగ్రీ చేస్తారా? చేయరా ఎవరు? ఐ థింక్ దట్స్ వాట్ మై జన్. యా. సో స్టేజ్ ఫియర్ మనం ఏం చేద్దాం ఈరోజు? స్టేజ్ ఫియర్ అసలు ఉండాలా వద్దా అనేది కూడా మనం డిస్కస్ చేయాల్సిన ఫస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ. స్టేజ్ ఫియర్ అంటే ఏంటి? అసలు ఫియర్ అంటే ఏంటి? పోనీ ఇదంతా కాదు, ఒక క్వశ్చన్ అడుగుతాను. మీరు హ్యావ్ యూ సీన్ ఆకాశాన్ని చూసారా ఎప్పుడైనా? ఆకాశంలో పక్షులను చూసారా? చెట్లను చూసారా? కంప్యూటర్ని చూసారా? ఇప్పుడు నేను అనిపిస్తున్నాను కదా, నన్ను కూడా చూసారు. సో ఇవన్నీ చూసారు, కానీ ఫియర్ని ఎవరైనా చూసారా మీ దాంట్లో? ఫియర్ని చూసారా ఎవరైనా ఇక్కడ? చూస్తే అది ఏ కలర్ లో ఉంటుందో చెప్తారా? బికాస్ నెక్స్ట్ టైం వెన్ ఐ సీ ఫియర్ ఐ వాంట్ టు రికగ్నైజ్ ఇట్ బై ఇట్స్ కలర్ ఆర్ షేప్. దాని ఆకారం ఏంటి? పొడుగ్గా ఉంటుందా, పొట్టిగా ఉంటుందా, లావుగా ఉంటుందా, సన్నగా ఉంటుందా, తెల్లగా ఉంటుందా, నల్లగా ఉంటుందా? ఏంటి అసలు ఫియర్ అనేది ఎట్లుంటుంది? ఫస్ట్ క్వశ్చన్, సిన్సియర్ క్వశ్చన్. మరి ఎట్లా? ఆకలి తెలుసు కదా, ఆకలి గురించి మనం స్టేజ్ కి వెళ్ళినప్పుడు ఆ ఫియర్ అనేది బయటపడుతుందా? వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే ఇప్పుడు ఫియర్లు ఎన్ని రకాలు ఉంటాయి అంటారు? హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఫియర్స్ ఆర్ దేర్? సైకలాజికల్ గా చెప్తే పిల్లికి భయపడతారు, కుక్కకి భయపడుతున్నారు, కొంతమంది వాటర్కి భయపడుతున్నారు. మన్మధుడి సినిమా చూసారా? నాగార్జున సినిమా తెలుసా? చూసారా లేదా ఎవరైనా? నాగార్జున అందులో బ్రిడ్జ్ దాటడానికి భయపడతారు ఒక సీన్ లో, గుర్తుందా ఎవరికైనా? సో బ్రిడ్జ్ దాటడానికి కూడా భయపడే వాళ్ళు ఉన్నారు, బికాస్ ఆ బ్రిడ్జ్ ఎప్పుడు కొలాప్స్ అయిపోదో తెలియదు అన్న ఫీలింగ్ వాళ్ళకి. సో ఫియర్ మంచిదే అని నా ఫీలింగ్. మీరు ఫియర్ ఉండాలా వద్దా చెప్పండి ఒకసారి. మనిషికి ఫియర్ ఉండాలా వద్దా? ప్రతిసారి ఉండకూడదు సార్. ఎస్. ఫియర్ వల్ల లాభాలు ఏంటి? ఫస్ట్ ఇట్లా వెళ్దాం, మనం రివర్స్ లో వెళ్దాం. ఫియర్ ని మంచి దానిలాగా చూద్దాం. అంటే ఫియర్ కి భయపడకుండా ఫస్ట్ ఫియర్ వల్ల లాభాలు ఏంటి చెప్పండి. అనుభవం పెరుగుతుంది. ఒకసారి అందరినీ మ్యూట్ చేస్తాను నేను ఒకటి మాట్లాడతా, మీరు చాట్ బాక్స్ లో రియాక్ట్ అవ్వండి. ఐ విల్ బి లుకింగ్ ఎట్ చాట్ బాక్స్ ని చూస్తూ ఉంటాను ఎప్పుడు. సో పక్కనే ఉంది. సో యా, ఫియర్ వల్ల లాభం ఒక్కటనే చెప్పండి నాకు. ఫియర్ వల్ల లాభం ఉందా లేదా? పోనీ ఎన్ని రకాల ఫియర్స్ ఉన్నాయి? 2 క్వశ్చన్స్ చెప్పండి నాకు. అన్మ్యూట్ చేయనా? పోనీ మాట్లాడేస్తారా? ఎందుకు ఇంకా ఇవన్నీ? అదైతే ఈజీగా ఉంటుంది, రైట్? యూ కెన్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. ఒక్కొక్కలే మాట్లాడండి, కాకపోతే డిస్టర్బెన్స్ చేయొద్దు. యూ కెన్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్, యూ టాక్ అండ్ దెన్ మ్యూట్ యువర్ సెల్ఫ్. దట్ ఈస్ అ రూల్.
సో ఫియర్ వల్ల లాభాలు ఏంటి, ఫియర్లో ఎన్ని టైప్స్ ఆఫ్ ఫియర్స్ ఉన్నాయి అని అడుగుతున్నాను నేను. ఫియర్ వల్ల ఒక్క లాభం కూడా తెలియట్లేదా? ఫైర్ ఉంది, ఫైర్ అంటే కొంచెమన్నా భయపడాలి, భయపడిపోతే ఏమవుతుంది? ఎదురుగా మీరు రోడ్డు మీద వెళ్తున్నారు, రోడ్డు మీద వెళ్తుంటే పెద్ద లారీ వస్తుంది, కొంచెం దూరంలో ఉంది, ఫాస్ట్ వస్తుంది, మీ వైపే వస్తుంది, మీరు భయపడతారా భయపడరా? భయపడితే మీ బాడీలో రియాక్షన్ ఏమవుతుంది? వెంటనే పక్కకు తప్పుకోవాలని ఒక సిగ్నల్ వస్తుంది కదా. ఎందుకు? ఫియర్ ఆఫ్ ఇంజురీ, ఫియర్ ఆఫ్ యాక్సిడెంట్, ఫియర్ ఆఫ్ డెత్, ఇవన్నీ ఉంటాయి కామన్గా. ఇవన్నీ లేకపోతే ఎట్లా మనం ప్రొటెక్ట్ చేసుకోగలుగుతామా? పాసిబులా? ఫియర్ ఇస్ ఎ ప్రొటెక్టివ్ మెకానిజం. ఫియర్ ఎక్కడి నుంచి ఉంది, ఎక్కడి నుంచి వచ్చింది, ఏ జంతువుల నుంచి వచ్చింది? ఫియర్ మనుషుల్లోనే ఉందా, వేరే జంతువుల్లో కూడా ఉందా? డియర్ ఉంది, డియర్ పుల్లిని చూసి భయపడకపోతే ఏమవుతుంది పరిస్థితి? చచ్చిపోతుంది, రైట్? అంటే ఫియర్కి ఒక నేచర్, ఒక మంచి మెకానిజం ఇచ్చింది. ఫియర్ అనేది ఒక మెకానిజం, ఇట్స్ నాట్ ప్రాబ్లం కాదు. ఫస్ట్ ఫియర్ సాల్వ్ సమ్ ప్రాబ్లమ్స్, రైట్? ఫియర్, నాకు ఇప్పుడు సడన్ గా ఏదో పాము వచ్చింది భయపడకుండా నేను ఉరకకపోతే, పరిగెత్తకపోతే, దాన్ని లేకపోతే కొట్టకపోతే, సమ్హౌ ఐ హ్యావ్ టు ప్రొటెక్ట్ మై సెల్ఫ్ కదా. నాలో అంటే నా ఒక్కళ్ళలోనే ఫియర్ లేదు, మీలో ఉంది, జంతువుల్లో కూడా ఉంది. సో నేచర్ అనేది ఏదైనా ఇస్తే మీకు గోల్డెన్ రూల్ చెప్తాయి. గోల్డెన్ రూల్ ఎక్కడ అప్లై చేసినా మీకు లైఫ్లో అన్ని అండర్స్టాండ్ అయిపోతాయి. ద గోల్డెన్ రూల్ ఈస్ ద నేచర్ వోంట్ గివ్ యూ ఎనీథింగ్ జస్ట్ ఫర్ ఫన్, అంటే ఏదో పొరపాటుని ఇచ్చేది. ఫర్ ఎగ్జాంపుల్ ఫియర్ కి ఉపయోగం ఉంది, ఇప్పుడే చెప్పాను. ఫియర్ వల్ల మనల్ని మనం కాపాడుకుంటాం, ఫియర్ వల్ల బాడీలో ఒక అలర్ట్నెస్ పెరుగుతుంది, రైట్? పాముని చూడగా సడన్ గా అలర్ట్ అవుతారా అవరా? మీరు బాడీలో ఒక స్ట్రాంగ్ రియాక్షన్ జరుగుతుందా లేదా? ఫిజియోలాజికల్ గా జరుగుతుంది కదా, ఎస్. సో అది లేకపోతే ఏమవుతుంది? మీరు అలర్ట్ అవ్వలేరు. అలర్ట్ అయితే మీరు ఫాస్ట్ గా రియాక్ట్ అవుతారు. ఏం చేయాలా, ఆ సిచ్యుయేషన్ ఏం చేయాలా, తప్పించుకోవాలా, పక్కకి వెళ్ళాలా, లేకపోతే ఏదో ఒక డిసైడ్. సో అది చాలా ఇంపార్టెంట్. బాడీలో కొన్ని రకాల హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి. అవన్నీ రిలీజ్ అవ్వడం వల్ల మీ బాడీ హైపర్ అలర్ట్ స్టేట్ లోకి వెళ్తుంది. సో ఫియర్ కి ఆ మెకానిజం ఉంది. సో ఫియర్ ఇస్ అ ప్రొటెక్టివ్ మెకానిజం డిజైన్ బై ద నేచర్. నేచర్ ఇచ్చిన ఒక వరం లాంటిదే. కానీ ఫియర్ ఎక్కువైపోతే ఫోబియా అవుతుంది, రైట్? ఇప్పుడు అయితే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. యానిమల్స్ కి మనుషులకి ఫియర్ లో తేడాలు ఉన్నాయి తెలుసా? యానిమల్స్ రియల్ థ్రెట్ ఉంటేనే ఫియర్ కి లోన్ అవుతాయి, భయానికి లోన్ అవుతాయి, రైట్? ఏదో జంతువు కనిపించింది, లేకపోతే థ్రెట్ వచ్చింది, లేకపోతే ఏదో ఉపద్రవం వచ్చింది, లేకపోతే సడన్ గా భూకంపం వస్తుందో, లేకపోతే ఇంకేదో ఫర్ ఎగ్జాంపుల్ అడవిలో జంతువులు అన్నీ ఉన్నాయి, సడన్ గా అడవిలో ఫైర్ స్టార్ట్ అయింది, అది రియల్ థ్రెటే కదా? రియల్ థ్రెటే కాబట్టి యానిమల్స్ వెంటనే రెస్పాండ్ అవుతాయి. కానీ మనిషికి అట్లా లేదు. మనిషికి ఏంటంటే, మనిషికి ఒక మైండ్ ఉంది. ఆ మైండ్ ఏంటంటే ఓవర్ యాక్టివ్ గా అప్పుడప్పుడు ఇమాజిన్ చేసుకుంటా, లేని సిచ్యుయేషన్స్ క్రియేట్ చేసుకోవాలి క్యాపబిలిటీ మన ఒక్కరికి, జంతువులకి లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన చుట్టూ ఉంది, జూమ్ ఉంది, జూమ్ ఏమైనా ఆకాశం నుంచి వచ్చిందా? కంప్యూటర్ ఆకాశం నుంచి వచ్చిందా? స్మార్ట్ ఫోన్ ఆకాశం నుంచి ఎక్కడి నుంచి వచ్చింది? మనిషి యొక్క క్రియేటివిటీలో నుంచి వచ్చింది. అంటే లేని వాటిని సృష్టించుకోవడమే క్రియేటివిటీ. అంటే ఒక ఇమాజినేషన్ ఉంది, ఆ ఇమాజినేషన్ ఇస్ వెరీ పవర్ఫుల్ టూల్. అయితే ఆ ఇమాజినేషన్ తో మనం ఏం చేస్తున్నామంటే ఫియర్ఫుల్ సిచ్యుయేషన్స్ క్రియేట్ చేస్తాం. ఎగ్జామ్లో ఫెయిల్ అయితే, స్టేజ్ మీదకి వెళ్తే నాకు గుర్తు రాకపోతే, లేకపోతే ఇంటర్వ్యూకి వెళ్తే ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోతే, ఇంటర్వ్యూలో నాకు నచ్చకపోతే, లేకపోతే ఇంకెవరైనా తిడితే, అక్కడికి వెళ్తే ఇంకెవరైనా మాట్లాడలేకపోతే, ఇవన్నీ ఎవరు క్రియేట్ చేస్తున్నారు? మైండే క్రియేట్ చేస్తారు. సో బాడీలో బాడీ అండ్ మైండ్ ఉన్నాయి, అండ్ మైండ్ క్రియేట్స్ దిస్ ఫియర్. ఎందుకు? బికాస్ వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఇమాజినేషన్. ఇట్స్ ఎ టూ ఎడ్జెస్ స్వార్డ్. అంటే కత్తి ఉంది కదా, కత్తి లాంటిది అనమాట ఇమాజినేషన్. కత్తిని ఏం చేయొచ్చు? యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ గుడ్ థింగ్స్. ఒక పండు ఉంది అనుకో, దాన్ని కోసుకొని తినొచ్చు. ఇంకేం చేయొచ్చు? మన చేయి కూడా కట్ అవుతుంది. సో ఇమాజినేషన్ ఈస్ ఎగ్జాక్ట్లీ లైక్ దట్. ఆ ఇమాజినేషన్ తో మనం ఏం చేస్తాం? లేని దయ్యాలను చూసుకున్నాం. దయ్యాన్ని ఎవరు చూసారు? ఇప్పుడు ఇక్కడ నిజంగా ఎవరైనా దయ్యం చూసిన ఫోటో ఎవరైనా తీసిరా? కానీ చీకటిలోకి వెళ్తే అందరికి దయ్యం వస్తుంది. దయ్యం అంటే భయం వస్తుంది. ఎందుకు? అక్కడ ఏదో ఉంది, చీకట్లో ఏదో పాము ఉంది, చీకట్లో ఇంకేదో జంతువు ఉంది, ఏదేదో ఉంది. ఇవన్నీ మన ఇమాజినేషన్ లో క్రియేట్. సో ఇమాజినేషన్ వల్ల మనం ఫియర్ ని కూడా హ్యాపీగా క్రియేట్ చేసుకుంటున్నాం, రైట్? సో యా, అయితే ఇందాక మిమ్మల్ని ఒకటి అడిగా, ఏమడిగాను? ఏదో క్వశ్చన్ అడిగా, దానికి ఆన్సర్ వచ్చిందా నాకు? ఏదో 2 క్వశ్చన్స్ అడిగా. ఏంటి గుర్తు చేయండి ఒకసారి, నైనా మర్చిపోయాను. ఫియర్ వల్ల ఉపయోగాలు అడిగాను, ఇంకోటి ఏదో అడిగాను, గుర్తులేదు ఎవరికి? అండ్ యూ కెన్ అన్మ్యూట్, ఎనీవన్ కెన్ అన్మ్యూట్. సో ఎస్, ఇంకోటి కూడా, ఎన్ని రకాల ఫియర్స్ ఉంటాయని అడిగాను. ఇంకోటి కూడా అడిగాను, ఫియర్ని ఎవరైనా చూసారని అడిగాను.
హంగర్ని కూడా చూడలేదు, ఆకలిని కూడా చూడలేదు కదా మీరు. ఆకలిని ఫీల్ అవుతారు, అట్లనే ఫియర్ని కూడా ఫీల్ అవుతారు. ఫియర్ని నో వన్ హ్యాస్ ఎవర్ సీన్. అంటే ఫియర్, ఇప్పుడు ఆకలికి భయపడతారా మీరు? ఆకలికి ఎందుకు భయపడరు చెప్పండి మీరు? బికాస్ అన్నం తింటే తగ్గిపోతుంది ఆకలి. జస్ట్ యూ నో వాట్ ఈస్ ఆకలి. ఆకలి అనేది టైంకి వస్తుంది, కరెక్ట్ 9కో, లేకపోతే సార్ చెప్తున్నారు కొంతమంది టైం చూసి 8 అయితే తిందాము, ఆకలి వస్తుంటది. రాగానే ఆకలికి ఎవరు భయపడరు, బికాస్ యూ నో ఫుడ్ ఇస్తే తగ్గిపోతుంది తెలుసు మీకు. సిమిలర్లీ నేను చెప్పేది ఏంటంటే ఫియర్ కూడా ఆకలి లాంటిది ఒక వైబ్రేషనేగా. ఫియర్ ఎక్కడుంది చెప్పండి ఫస్ట్? కంట్లో ఉందా, ముక్కులో ఉందా, చెవిలో ఉందా, తలకాయలో, నెత్తి మీద, జుట్టు పైన ఉందా, కాళ్ళల్లో ఉందా, చేతుల్లో ఉందా? ఎక్కడుంది ఫియర్ చెప్పండి. ఇది చెప్తే మీకు చాలా విషయాలు తెలిసిపోతాయి. ఫియర్ ఎక్కడుంది చెప్పండి. ఎనీ వన్ కెన్ టెల్. ఉంది, డెఫినెట్గా ఉంది, బాడీలో ఉంది. ఎక్కడుంది చెప్పండి. వేర్ ఇస్ ఫియర్? అసలు ఫియర్ మీరు ఎప్పుడు అనుభవించినప్పుడు దాని యొక్క ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా మీ మైండ్లో, అది గుర్తు చేసుకొని చెప్పండి. ఫియర్ ఎక్కడుంది? మన లోపల. అది లోపల అంటే ఎక్కడ? మన లోపల అంటే ఎక్కడ? నా కంట్లో ఉంటుందా, నోట్లో ఉంటుందా, పంట్లో ఉంటుందా, లంగ్స్లో ఉందా, కిడ్నీస్లో ఉందా, హార్ట్లో ఉందా, లివర్లో ఉందా, ఇంటెస్టైన్స్లో ఉందా? వేర్ ఇస్ ఫియర్? ఆన్సర్స్ వస్తున్నాయా? మైండ్ 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 కాదు, మైండ్లో ఏం లేదు, మైండ్లో అసలు ఏం లేదు. ఇప్పుడు దయ్యం అనగానే ఎవరైనా భయపడతారా? ఎవ్వరు భయపడరు. ఎందుకు? మైండ్లో పెట్టిన మరి థాట్ దయ్యం దయ్యం అనుకోండి, ఎవ్వరు భయపడరు. ఎందుకు? బికాస్ అది మైండ్లో ఒక థాట్ దయ్యం అనేది. కానీ అదే దయ్యం ఉందని అనుకున్నప్పుడు అది బాడీలో రియాక్షన్ లాగా వస్తుంది. ఎక్కడెక్కడ వస్తుంది తెలుసా భయం? చేతుల్లో రావచ్చు, చేతులు షివర్ అవుతాయి, రైట్, కాళ్ళల్లో వస్తుంది. సో బాడీలో మాత్రమే ఫియర్ వస్తుంది. సో బాడీలో వచ్చిన ఫియర్ ఎప్పుడైనా మీతో మాట్లాడిందా? బాడీలో ఎప్పుడైనా మీకు టెన్షన్ వచ్చింది, హార్ట్ బీట్ కొంచెం ఫాస్ట్గా అయింది, లేకపోతే చెమటలు పడ్డాయి, ఇవన్నీ సిమ్టమ్స్ కదా. ఈ సిమ్టమ్స్ వచ్చినప్పుడు అవి ఏవి మిమ్మల్ని ఆపమని అడిగినాయా? స్పీచెస్ ఇవ్వద్దు, లేకపోతే మాట్లాడడం ఆపేయి, లేకపోతే నువ్వు చేస్తున్నది అడిగినాయా? ఏం అడగవు. జస్ట్ అవి ఏంటి? ఫిజియోలాజికల్ రియాక్షన్స్. అంటే కడుపులో ఆకలి ఎట్లా వస్తుందో, గొంతులో దాహం ఎట్లా వస్తుందో, ఫియర్ అనేది కూడా ఒక రియాక్షన్. బాడీలో జరిగే ఒక కెమికల్ రియాక్షన్ అనుకోండి, ఫిజికల్ రియాక్షన్ అనుకోండి, లేకపోతే బాడీలో జరిగే ఒక సమ్ చేంజ్. ఇప్పుడు నార్మల్గా ఉన్నారు, ఫియర్ అయితే ఎట్లుంటుంది బాడీ? తేడా, ఇంకో స్టేట్లోకి వెళ్తారు. ఆ స్టేట్ మీరు గమనిస్తే ఏమవుతుంది? ఫియర్ విల్ నాట్ టచ్ యూ. ఫియర్ అనేది ఏంటంటే ఇట్స్ లైక్ ఎ బార్కింగ్ డాగ్. ఏ బార్కింగ్ డాగ్ సెల్డమ్ బైట్స్ అంటారు, తెలుసు కదా మీకు. అరిచే కుక్క కరవదు. ఎగ్జాక్ట్లీ ఫియర్ కూడా అరిచే కుక్క లాంటిదే. మనం ఏం చేయాలి అప్పుడు? అరిచే కుక్కని దాని దగ్గర పోతే ఏమవుతుంది? అది కాలు నాకుతుంది, అది చెయ్యి నాకుతుంది, అంతేగా, అంతకన్నా ఏం చేయదు కదా. బికాస్ ఇట్ విల్ నాట్ నెవర్ బైట్ యూ. సో ఫియర్ కూడా అక్కడ ఉంది, మీరు కూడా ఇక్కడ ఉన్నారు, మీరు ఇక్కడ ఉన్నారు, ఫియర్ అక్కడ ఉంది. సో మీరు ఏం చేయాలి? ఫియర్ని చూడాలి. యూ కెన్ సీ ఇట్ యాక్చువల్లీ. ఫియర్ వచ్చినప్పుడు ఏం చేస్తారు? మనం దాంతో పాటు కొట్టుకెళ్ళిపోతాం. కానీ వీ ఆల్సో హ్యావ్ ఏ చిన్న చేంజ్ చేయొచ్చు. మనం ఫియర్ని చూడొచ్చు. ఎక్కడొచ్చింది బాడీలో? ఆకలిలాగా ఎక్కడొచ్చింది? చేతిలో వచ్చిందా, కాల్లో వచ్చిందా? ఎక్కడెక్కడ చేంజెస్ వస్తుంది ఒక్కసారి చూడండి. సో థింగ్స్ కెన్ చేంజ్. సో కొంచెం లెట్స్ సీ ఇట్ విజువల్గా చూద్దాం ఒకసారి కాసేపు. ఎందుకంటే యా మీకోసం ప్రజెంటేషన్ తీసుకొచ్చా. కనిపిస్తుంది అందరికి? ఆర్ ఏబుల్ టు సీ మై విజువల్? ఎస్ ఎస్ ఎస్. మారుతి చూపించాడు కాబట్టి హలో స్టేజ్ ఫియర్ అన్నా. నేను హౌ టు ఓవర్కమ్ స్టేజ్ ఫియర్ అని చెప్పట్లేదు. వీ డోంట్ హ్యావ్ టు ఓవర్కమ్ స్టేజ్ ఫియర్, వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇట్. మనం దాన్ని తెలుసుకోవాలి, అది ఏంటి, ఎక్కడ ఏంటి అన్నీ తెలుసుకుంటే దాని అంతు చూడొచ్చు, మనం ఈ రోజు చూడొచ్చు. సో హలో స్టేజ్ ఫియర్ అంటున్నా. ఐఎమ్ నాట్ సేయింగ్ హౌ టు ఓవర్కమ్ స్టేజ్ ఫియర్. ఎందుకు? స్టేజ్ ఫియర్ మనం అధిగమించొద్దు, అదేంటో మనం తెలుసుకోవాలి. అధిగమించడం మన వల్ల కాదు. ఎందుకు? అది ఒక ఫియర్ ఈజ్ ఎ న్యాచురల్ మెకానిజం, ప్రొటెక్టివ్ మెకానిజం. ఇందాక నీకు చెప్పిన ఫియర్ ఈజ్ న్యాచురల్, అన్ని దాంట్లో ఉంది, అన్ని జంతువుల్లో ఉంది. అండ్ ఫియర్ ఈజ్ ఆల్సో గుడ్. మరొక మంచిదే తెలుసా? ఏరియల్ యాడ్ తెలుసా? హౌ మెనీ ఆఫ్ యూ నో దిస్ యాడ్? విన్నారా? ఎక్కడైనా విన్నారా లేదా? ఎస్ ఆర్ నో? కొంచెం రియాక్ట్ అవ్వండి. మామూలుగా ఇట్లా ఏదో చేతి చెప్పండి, ఎస్ ఎస్ ఏదో చెప్పండి. సో మరొక మంచిది అంటారు కదా. నేను కూడా ఏం చెప్తానంటే భయం కూడా మంచిదే. ఎందుకో నేను నిరూపిస్తాను ఇప్పుడు మీకు. భయం ఎన్ని విధాలుగా మంచిదో మీకు చెప్తా. భయం ఉండడం చాలా ఇంపార్టెంట్ మనకి. అండ్ హౌ టు అండర్స్టాండ్ ఇట్.
సో భయం అనేది ఏంటి, మన బాడీలో జరిగే ఒక ప్రాబ్లం వచ్చింది. సో భయం లేకపోతే భయం ఉండద్దు అని అనుకుంటారు కదా, మనం యాక్చువల్లీ భయం ఉండాలి అని చెప్తున్నాను నేను. అయితే మీకు ఉండకూడదు. ఎందుకంటే భయం లేకపోతే ప్రాబ్లం ఏంటి, స్టేజ్ ఫియర్ అనేది ఒకటి లేదనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, స్టేజ్ ఫియర్ లేకపోతే ఏమవుతుంది, స్టేజ్ ఫియర్ లేకపోతే ఏమవుతుంది లైఫ్, పోనీ ఏదైనా ఫియర్ లేకపోతే ఏమవుతుంది లైఫ్ చెప్పండి. స్టేజ్ ఫియర్ వల్ల, స్టేజ్ ఫియర్ ఉంది కదా, ఫస్ట్ ఏమవుతుంది చెప్పనా, స్టేజ్ ఫియర్ లేదు కాబట్టి అందరు వెళ్ళి స్టేజ్ మీద మాట్లాడాలనుకుంటారు, వినేటోళ్ళు ఎవ్వరు ఉండరు. అవునా కదా? ఎస్, అందరూ మాట్లాడితే వినేటోళ్ళు లేకపోతే అసలు మీరు ఎప్పుడు స్పీకర్ అవుతారు? సో భయం ఉండాలి కొంతమందికి, మీలో ఉండదు. మీరు దాన్ని ఏంటో తెలుసుకొని మీ పైకి వెళ్ళాలి. ఎందుకు, అందరికి ఇప్పుడు మౌంట్ ఎవరెస్ట్ ఉంది, రైట్? మౌంట్ ఎవరెస్ట్ ఉంది. మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడం ఈజీయా కష్టమా? చాలా ఛాలెంజింగ్ ఉంటుంది, ఆక్సిజన్ తగ్గిపోతుంటుంది పైకి వెళ్ళే కొద్దీ, సఫకేట్, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. దానికి ట్రైనింగ్ కావాలి, ఫిజికల్ ట్రైనింగ్ కావాలి, రన్నింగ్, జాగింగ్ అన్ని చేసి కరెక్ట్ ఫుడ్స్ తీసుకెళ్ళాలి, న్యూట్రియన్స్ తీసుకోవాలి, బాడీలో ఎన్ని ప్రిపేర్ అయిన తర్వాత ఒకరు మౌంట్ ఎవరెస్ట్ చెప్తారు. అదే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడం ఎట్లా అంటే ఫస్ట్ ఫ్లోర్ ఎక్కినంత ఈజీ అనుకోండి, ఫస్ట్ ఫ్లోర్ ఎక్కినంత ఈజీ అనుకోండి మౌంట్ ఎవరెస్ట్. అందరు అక్కడే ఉంటారు కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత మీ బాబాయిలు, మీ పిన్నిలు అందరూ ఎప్పుడు వచ్చారు, నో పాయింట్ ఇన్ గోయింగ్ టు మౌంట్ ఎవరెస్ట్, బికాస్ మౌంట్ ఎవరెస్ట్ అంటే ఇట్స్ ఎ ఛాలెంజ్. సో రిమెంబర్ వన్ థింగ్, ఒకటే గుర్తుంచుకోండి, ఫియర్ అనేది ఎక్కడ ఉందంటే అక్కడ మీకు ఒక ఛాలెంజ్ ఉంది. స్టేజ్ ఫియర్ మీకు ఎందుకు వచ్చిందంటే బికాస్ ఒక ఛాలెంజ్ అనేది మీకు ఫియర్ రూపంలో వచ్చింది. ఆ ఛాలెంజ్ లేకపోతే అందరు అక్కడికి వెళ్ళిపోతారు, అందరు అటు వెళ్ళిపోయి అందరికి అసలు ఈ లైఫ్లో ఏం ఉండదు, మీకు ఫీలింగే ఉండదు. ఎవ్రీ వన్ కెన్ డూ ఎనీథింగ్ బట్ యూ. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ సెయింగ్. ఫియర్ అనేది an opportunity disguised as a challenge. Fear is a challenge disguised as a problem. Sorry, disguised as a threat. ఫియర్ అనేది భయం, ఫియర్ అనేది ఒక ఉపద్రవం, అంటే ఏంటి, ప్రాబ్లం లాగా వచ్చిన ఒక ఆపర్చునిటీ. ఫియర్ ఇస్ ఎ ఛాలెంజ్ డిస్గైజ్ ఎ ప్రాబ్లం. ప్రాబ్లం లాగా అనిపిస్తుంది కానీ ఒక ఛాలెంజ్. ఎట్లా అంటే అసలు యాక్చువల్గా మనం ఫియర్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఎందుకు, నిజంగా స్టేజ్ ఫియర్ అంటే స్టేజ్ మీదకి ఎక్కి వెళ్ళి మాట్లాడడంలో చచ్చిపోం కదా, విల్ నాట్ డై. సో వాట్స్ ద వర్స్ట్ దట్ కెన్ హ్యాపెన్, నథింగ్ విల్ హ్యాపెన్. చూసి నవ్వుతారు, మీ స్పీచ్ మరీ చెత్తలా ఉంటే గుడ్లు టమాటాలు వేస్తారు, అంతే కదా. వేస్తే ఏమైతే తీసుకొని ఇంటికి వచ్చి కూర వండుకోండి, ఏం చేయడానికి లేదు. సో నేను ఒకటి చెప్తా, యాక్చువల్గా ఆస్ట్రోనాట్స్ తెలుసు కదా మనకి, ఆస్ట్రోనాట్స్ వాళ్ళు మన మొత్తం మనం అప్పుడప్పుడు మన ఏంటి ఊరెళ్ళి వదిలిపెట్టాలంటే కొంచెం భయపడతాం సంథింగ్. వాళ్ళు మొత్తం ఎర్త్ని వదిలేసి 1 year 2 year లేకపోతే ఆ స్పేస్లో ట్రావెల్ చేయడానికి వెళ్తారు కొన్నిసార్లు, తెలుసు కదా మీకు. వాళ్ళకి ఎంత భయం ఉండాలి చెప్పండి, మనకన్నా 1000 రెట్లు ఎక్కువ ఉండాలి కదా, 1000 1 lakh. మనం ఏంటి స్టేజ్ మీదకి వెళ్ళడానికి భయపడతామా, వాళ్ళేమో ఆకాశంలో చంద్రుడి మీదకి వెళ్తున్నారు. సో ఒకటి ఆలోచించి, స్టేజ్ మీదకి వెళ్తే ఏం అవ్వదు, నథింగ్ విల్ హ్యాపెన్, నో వన్ విల్ డై. సో ఫియర్ అనేది వస్తుంది, కాకపోతే 2 రకాల మనుషులు ఉన్నారు ఫియర్లో. మీరే రకం మనుషులు మీరు నాకు చెప్పండి. దర్ 2 types of people who ఫియర్ వచ్చినప్పుడు 2 రకాలుగా ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు. ఒకటి ఫియర్ ని వాల్ లాగా చేసుకుంటారు, గోడలాగా. ఫియర్ కనిపిస్తుంటది, వాళ్ళు ఇటుంటారు, ఫియర్ అడ్డుగోడలా ఉంటుంది, అవతల ఏముంది వెళ్ళలేరు, బికాస్ ఒక పెద్ద మౌంటైన్ లాగా చేసేసుకుంటారు, అడ్డుగోడ లాగా చేసుకుని అటు సైడ్ ఏముంది వెళ్ళలేరు. ఫియర్ కెన్ ఆల్సో బి బ్రిడ్జ్. ఫియర్ కెన్ ఆల్సో బి బ్రిడ్జ్ లాగా అయితే ఏమవుతుంది అంటే ఇటు నుంచి అటు వెళ్ళొచ్చు. మీకు ఒకటే చెప్తున్నాను, లైఫ్లో మీకు డ్రీమ్ జాబ్ ఉంటుందా, డ్రీమ్ జాబ్ ఏదో ఉంటుంది రైట్, ఎవరికి ఒకరు ఉంటారు, ఇంటర్వ్యూకి వెళ్తే డ్రీమ్ జాబ్ వస్తుంది. అతనికి డ్రీమ్ జాబ్ మధ్యలో ఏముంది చెప్పండి, గెస్ చేయండి. ఫియర్ అనే బ్రిడ్జ్ ఉంది, అంతేగా. ఆ ఫియర్ లేకపోతే అందరికి జాబ్ వస్తుంది. నా పాయింట్ అది, అందరికీ రావద్దు, కొంతమందికి రావాలి. ఎవరు కష్టపడతారు, ఎవరు ఇష్టపడతారు, ఎవరికి ఇష్టమో, లేకపోతే ఎవరు ఛాలెంజ్గా తీసుకుంటారు, లేకపోతే ఎవరు నేను నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలనుకుంటారు, వాళ్ళకి ఫియర్ చాలా ఉపయోగపడుతుంది. బికాస్ ఇట్స్ ఫిల్టరింగ్ అదర్ పీపుల్, అవునా కదా. అందరికి వస్తే ఏంటి, ఇంకా పాయింట్ ఏంటండి. ఇంకొకటి స్టేజ్ ఫియర్ వల్ల ఇంకో అద్భుతమైనది ఉంది, అది నెక్స్ట్ ఇప్పుడు చెప్తాను. సినిమాకి వెళ్తున్నారు హారర్ మూవీకి, డబ్బులు కట్టి వెళ్ళి ఎంజాయ్ చేసి వస్తున్నారా, ఏం చేస్తున్నారు? హారర్ మూవీలో డబ్బులు కట్టారు, 200 రూపీస్ 300 రూపీస్ పెట్టి సినిమాకి వెళ్ళారు. తర్వాత పాప్కార్న్ ఏమో 100 రూపాయలు పెట్టారు. హారర్ మూవీ మంచిగా భయపెడతారని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత సినిమాలో భయం లేదు, పాడలేదు, నవ్వు వస్తుంది మీకు ఆ దయ్యాలు చూస్తుంటే. డైరెక్టర్ని తిడతారా? ఏం బాగుంది సినిమా అంటారు.
అంటే డబ్బులు పెట్టి కూడా భయపెట్టడానికి మీరు వెళ్తున్నారు, బికాస్ యూ ఆల్సో వాంట్ ఎక్స్పీరియన్స్ ఫియర్ ఇన్ ద థియేటర్. థియేటర్లోకి వెళ్ళి ఫియర్ను కూడా ఎక్స్పీరియన్స్ చేద్దామని అనుకుంటున్నారా లేదా? ఎస్. సో నేనేమంటున్నా అంటే, చాలా మంది లైఫ్ లో బోర్ కొట్టి ఏం చేస్తారు తెలుసా? కొంతమంది మౌంటైన్ ట్రెక్కింగ్ వెళ్తారు, పెద్ద పెద్ద కొండలు ఎక్కేస్తారు, పైనుంచి బంగీ జంప్ తెలుసా? యూనో బంగీ జంప్, వాట్ ఈస్ బంగీ జంప్? కింద కయాకింగ్ చేస్తున్నారు, పైన ఫ్లైట్ లోంచి పారాషూట్ వేసుకొని దుంకుతారు. ఎందుకు చేస్తున్నారు ఇవంతా? ఎందుకు చేస్తున్నారు ఇదంతా? మామూలుగా అనిపించింది అనుకో, టీ తాగినంత, కాఫీ తాగినంత, వాటర్ తాగినంత, లేకపోతే ఇడ్లీ తిన్నంత ఈజీగా ఉంటే ఇవన్నీ వీళ్ళు చేస్తారా? వీళ్ళన్నీ ఎన్ని డబ్బులు పెట్టి ఖర్చు పెడతారు? లక్షల్లో ఖర్చు పెట్టి జస్ట్ దే వాంట్ ఎక్స్పీరియన్స్ ద అడ్రినలిన్ రష్ అంటారు. మన బాడీలో ఒక థ్రిల్ వస్తుంది ఆ పైనుంచి దూకితే కానీ, ఏమైనా చేస్తే కానీ. మీకు స్టేజ్ ఫియర్ ఫ్రీగా వస్తుంది, డబ్బులు కట్టక్కర్లేదు. సో వాట్ డూ యూ వాంట్ టు డూ? ఆ ఫియర్కి ఆగిపోతారా, లేకపోతే ఎక్సైట్మెంట్ అనుభవించి వస్తారా స్టేజ్ మీద? అనేది మీ ఇష్టం. మీరు ఏ టైప్ ఆఫ్ కేటగిరీ ఆఫ్ పీపుల్ లా ఉండాలనుకుంటారు? 2 టైప్సే ఉన్నారు. ఫియర్ని ఫియర్ లాగా చూసేవాళ్ళు, ఫియర్ని ఎలా చూడాలి, ఇంకో పదం ఏంటి? యూ కెన్ సీ ఫియర్ ఇన్ అదర్ వే, ఇంకో పర్స్పెక్టివ్ లో చూడొచ్చు మనం. ఏంటది? ఫియర్ యాజ్, చెప్పండి, ఐఎమ్ లుకింగ్ ఫర్ అన్ ఆన్సర్. ఫియర్ యాజ్ ఫియర్ అండ్ ఫియర్ యాజ్ సెకండ్ టైప్ వద్దు, ఓకే, ఫస్ట్ టైప్ సెకండ్ వద్దు. ఫియర్ యాజ్ ఎక్సైట్మెంట్. ఇంకా వర్డ్ చెప్పండి. చెప్పనా నేను? అయ్యో ఎక్కడికి వెళ్ళిపోయిందండి. సారీ. ఇప్పుడు అర్థమైంది మీకు నేనేం చెప్తున్నాను. దీస్ ఆర్ ద 2 kinds ఆఫ్ పీపుల్ ఇన్ ద వరల్డ్. చిన్న పాప, ఆ అమ్మాయి పేరు నాకు తెలియదు, యాక్ట్రెస్, పెద్దగా అయిపోయి ఉంటుంది ఇప్పటికి, ఎందుకంటే నువ్వు నాకు నచ్చావని సినిమా. ఈ సినిమా చూసారు కదా అందరూ, టీవీలో వస్తుంటుంది అప్పుడప్పుడు. సో రెండు రకాల మనుషులు, ఫియర్ని చూసి భయపడేవాళ్ళు, ఫియర్ని చూసి థ్రిల్ లాగా ఫీల్ అయ్యేవాళ్ళు. సో మీరు స్టేజ్ ఫియర్ లాగా మీకు ఎప్పుడు వస్తుందా ఆ థ్రిల్ లాగా అనుకున్నప్పుడు, దెన్ యుల్ గో అండ్ ఎక్స్పీరియన్స్ ఇట్, హ్యావ్ ఫన్ విత్ ఇట్, ఎంజాయ్ ఇట్, ఫీల్ ఇట్ విత్ ఇన్ యువర్ బాడీ. ఎందుకు? ఫ్రీగా రావట్లేదు కదా, ఫ్రీ వస్తుంది సార్, డబ్బులు కడితే రావట్లేదు కదా. అదే చెప్తున్నా, ఒక పాయింట్ ఆఫ్ టైంలో లైఫ్లో మీరు ఈ థ్రిల్ని కొనుక్కోవాల్సి వస్తుంది, బికాస్ లైఫ్ బికమ్ సో డల్ అనుకోండి. రోజు అదే పని చేస్తే కొత్తగా ఏదో పని చేయాలనుకుంటారు కదా, కొత్తగా ఛాలెంజ్ తీసుకోవాలి, కొత్తగా ఏదో గెలవాలి, లేకపోతే కొత్తగా ఏదో చేయాలనుకుంటారు. ఆ థ్రిల్ కోసం అనే చేస్తారు. దట్ ఈస్ ద పాయింట్. సో ఫియర్, ఇప్పటి నుంచి స్టేజ్ ఫియర్ అనే మాట మర్చిపోవాల్సిందే. మీరు ఏం వాడతారు? వాట్ ఈస్ అదర్ వర్డ్ ఫర్ స్టేజ్ ఫియర్? చెప్పండి. ఐఎమ్ లుకింగ్ ఫర్ ఎ రైట్ ఆన్సర్. స్టేజ్ శాంతి, నువ్వు ఫీల్ అవుతావు తెలుసు, మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి నీకు వేరే ఫియర్స్ ఉన్నప్పుడు నువ్వు ఎట్లా ఫీల్ అవుతావు? ఐ ఫీల్ థ్రిల్. అనుషాను థ్రిల్ ఫియర్ కాదమ్మా, ఫియర్ ఎందుకు మళ్ళీ ఫ్రైట్ అంటారు? ఇప్పుడే దీంట్లోనే ఉంది కదా ఆన్సర్. ఫియరా థ్రిల్లా? చెప్పండి. థ్రిల్ అంతే. స్టేజ్ ఫియర్ అనే వర్డ్ లేదు ఇప్పటి నుంచి. ఎరేజ్ ఇట్, ఎరేజ్ దట్ నాన్ సెన్సికల్ వర్డ్, అసలు మీనింగ్లెస్ వర్డ్ అది. నా దృష్టిలో థ్రిల్ అనేది కరెక్ట్, బికాస్ ఇట్స్ గివింగ్ సమ్, మనకి ఒక మంచి ఛాలెంజ్ లా వచ్చింది, మంచి ఒక థ్రిల్ ఇస్తుంది ఫ్రీగా, అండ్ ఇట్స్ మేకింగ్ మన లైఫ్ ని ఇంట్రెస్టింగ్ గా చేస్తుంది. అవునా కదా? లైఫ్ ఈజ్ ఇంట్రెస్టింగ్. నేను వెళ్ళి మాట్లాడేసి ఎవరు పడితే వాళ్ళు మాట్లాడేస్తున్నారు, ఏముందండి ఇంకా పాయింట్ లైఫ్ లో? నథింగ్. అసలు ఇంకేం ప్రాబ్లం, అసలు ఇంకా అన్నం తిన్నంత ఈజీగా ఉన్నది అనుకోండి, ఇంకెందుకు? లైఫ్ విల్ బికమ్ వెరీ బోరింగ్. ఎస్ ఆర్ నో? దట్ ఈస్ దిస్ థింగ్. ఫియర్ ఉండనియండి, పర్వాలేదు. అదేంటో మీరు చూస్తారు, అది ఒక బాడీలో జరిగేది. నో వన్ ఇస్ డైయింగ్ అండ్ ఇట్స్ నాట్. ఫియర్ అనేది మీతో మాట్లాడట్లేదు. ఫియర్ మీరు కరుస్తుందా? పోనీ దయ్యంలా వస్తుందా? కరుస్తుందా? కరవట్లేదు, బాడీలో ఒక రియాక్షన్ వచ్చింది. దట్ ఈస్ ఫియర్. నెక్స్ట్ టైం స్లైడ్ వస్తే నాకు తెలియదు, చూద్దాం. అదే చెప్పాను ఇందాక నుంచి. వైబ్రేషన్ అంటే ఏంటి? బాడీలో జరిగే ఒక్కొక్క చేంజ్. దాన్ని మనం అప్పుడప్పుడు మనం మెడిటేషన్లో కూర్చుంటే మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. అప్పుడప్పుడు డీప్గా, అంటే ఏదైనా వచ్చినప్పుడు కళ్ళు మూసుకొని చూడండి అసలు యాక్చువల్లీ వాట్ ఈస్ బాడీ, అసలు బాడీ ఏం చెప్తుంది మీకు, అసలు బాడీలో ఫియర్ అనేది ఎట్లుంది, హౌ ఈజ్ ఫియర్. అలా కళ్ళు మూసుకుంటే మనకి బాడీలో చూస్తే జస్ట్ ఒక చేంజ్ లాగా అనిపిస్తుంది, ఏముండదు అక్కడ. ఒక హార్ట్ ఫాస్ట్గా బీట్ అవ్వడము, లేకపోతే కడుపులో టెన్షన్ ఉండడము, ఇంతకన్నా ఏమి ఉండదు. కడుపులో టెన్షన్ తెలుసు కదా మీకు, ఎగ్జామ్ ముందు రోజు రాత్రి కడుపు పట్టేసి ఉంటుందా ఉండదా? సీరియస్ ఎగ్జామ్ అయితే మీకు ఉంటుందా ఉండదా? పొద్దున్న లేచినప్పుడు డిఫరెంట్గా అనిపిస్తుంది, రైట్? అనిపించదా మీకు ఎవరికి? అనిపించదంటే మీరు ఎగ్జామ్ అంతా
బాగా అది ఎందుకు ఒకటి చెప్తాను, బాగా ప్రిపేర్ అవుతున్నారేమో కంపెనీస్, బాగా ప్రిపేర్ అవ్వని వాళ్ళకు ఉంటుంది రైట్. సో 3 పిల్స్ ఉన్నాయి. పిల్స్ అంటే తెలుసుగా, పి పి ఫర్ పిల్స్. పిల్స్ అంటే టాబ్లెట్స్. ఈ టాబ్లెట్స్ కరెక్ట్ గా వేసుకుంటే మీకు స్టేజ్ ఫియర్ అసలు అనేది ఏ ప్రాబ్లం లేదు, అసలు ఏ ఫియర్స్ ఉండవు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్లానింగ్, తర్వాత ప్రిపరేషన్, ప్రాక్టీస్. ప్రిపరేషన్ గురించి చెప్తా. ప్లానింగ్ అంటే ఏంటి? ప్లానింగ్ ఫస్ట్ ప్రిపరేషన్ గురించి. మనం ప్రిపేర్ అవ్వాలి కదా. మీరు ఏదైనా ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వలేదు అంటే భయం వస్తుంది. ఎగ్జామ్స్ బాగా ప్రిపేర్ అయితే విల్ గో అండ్ అటెంప్ట్ ఇట్ ఎనీవేస్. ఏ క్వశ్చన్ ఇచ్చినా రాయగలని కాన్ఫిడెన్స్ లో ప్రిపేర్ అయ్యి అనుకోండి, అసలు మీకు ఏ ప్రాబ్లం రాదు. ప్లానింగ్ అంటే మీకు తెలుసు, బాగా ప్రిపేర్ అయ్యారు కానీ డ్రెస్ బాగాలేదు ఆ రోజు, బాగా ప్రిపేర్ అయ్యారు కానీ మీరు వేసుకోవాల్సిన డ్రెస్ ఆ రోజు స్టేజ్ ఫేర్ లో ఏదో మురికిగా అయిపోయింది, ఇంకేదో సంథింగ్ ఇంకేదో అయిపోయింది. అప్పుడు ఏంటి పరిస్థితి? కొంచెం నర్వస్నెస్, కొంచెం టెన్షన్ వస్తుంది. అదే బాగాలేదే, మిగతా వాళ్ళు బాగా కనిపించట్లేదు అనే ఫీలింగ్ వస్తుంది కదా. సో ప్లానింగ్ లో అన్ని ఇంక్లూడ్ అయిపోతాయి. కరెక్ట్ గా డ్రెస్ చేసుకోవడం, కరెక్ట్ గా షూస్ వేసుకోవడం, అన్ని. సో వాట్ ఎవర్ దట్ కమ్స్, ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ ప్లానింగ్. మీరు కరెక్ట్ గా ప్లానింగ్ చేసుకుంటే చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ఆ రోజు మీ స్టేజ్ వెళ్దాం, ఇంటర్వ్యూకి వెళ్దామని ఒక అతను వెళ్ళాడు, మధ్యలో ఆయనకి బస్ దొరకలేదు. వెళ్ళే లోపలికి ఒక టెన్షన్ పడ్డా, కరెక్ట్ టైంకి వెళ్ళాను, చెమటలు కప్పుకుంటూ వెళ్ళి లాస్ట్కి వెళ్ళి ఆ టెన్షన్లో తోడుకొని వస్తాడు ఇంటర్వ్యూ. అదే ఒక గంట ముందు వెళ్తే, కారులో వెళ్తే, లేకపోతే ఫ్రెండ్ అడిగి బైక్ మీద వెళ్తే నథింగ్ విల్ హ్యాపెన్. ప్రశాంతంగా వెళ్ళి ప్రశాంతంగా చెప్పేసి వస్తాడు. సో ప్లానింగ్ అంటే ఎవ్రీథింగ్. ఆ రోజు మీరు ఎట్లా వెళ్తున్నారు, దేని మీద వెళ్తున్నారు, అసలు ఎలా వెళ్ళబోతున్నారు, మీ ప్రిపరేషన్ ఎట్లుంది, లేకపోతే మీరు ఏం చెప్పబోతున్నారు, ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ ద ప్లానింగ్. ఐ డోంట్ వాంట్ ఎలాబొరేట్, ఎందుకంటే మీ కంటెంట్ ప్రిపరేషన్ అన్ని క్లియర్ గా చెప్తారు. ఇది థర్డ్ థింగ్ ఈస్ ప్రాక్టీస్. మీ ఫస్ట్ స్పీచ్ షుడ్ బి యువర్ ఫిఫ్త్ స్పీచ్. ఫస్ట్ స్పీచ్ మీరు డైరెక్ట్ గా స్టేజ్ మీదకి వెళ్తే ఇవ్వలేరు. ఆ లోపలే 3 or 4 టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. జూమ్ లో వేరే వాళ్ళతో చెప్పండి, ఇంట్లో మమ్మీ వాళ్ళతో చెప్పండి, డాడీ వాళ్ళతో చెప్పండి, అంతే కదా. అందరి ముందు ప్రాక్టీస్ చేస్తే భయం పోతుంది. ఎట్లా మాట్లాడాలని మనకు తెలిసిపోతుంది క్లియర్ గా. మన బ్రెయిన్ కి మనం సిగ్నల్స్ వెళ్ళిపోతాయి. ఓకే, ఈ టైంలో ఇది మాట్లాడాలి, ఈ టైంలో అది మాట్లాడతా, ఇంకోటి మాట్లాడాలి. ఎంత 2-3 సార్లు ప్రాక్టీస్ చేసి లైవ్ ఆడియన్స్ తో ప్రాక్టీస్ చేయండి. వీడియోస్ కూడా రికార్డ్ చేయండి, ఆడియోస్ పెట్టుకోండి, మంచి మంచి బుక్స్ లో పాయింట్స్ రాసుకోండి. అద్భుతంగా మీరు చెప్పాలన్న పాయింట్స్ అని 1 2 3 4 పాయింట్స్ లాగా నీట్ గా రాసుకొని పోతే నో వన్ కెన్ టచ్ యూ. సో దట్ ఈస్ ఈ 3 పిల్స్ ఉంటే అవుతుంది. లాస్ట్ పి ఏంటంటే ప్రెజెంటేషన్. అద్భుతంగా ఇస్తారు ఈ 3 పిల్స్ కరెక్ట్ గా వేస్తే. ఇంకోటి ప్రాక్టీస్ గురించి నేను ఎంత ఎక్కువ చెప్పినా సరిపోదు. థౌజండ్స్ ఆఫ్ అవర్స్ ఆఫ్ స్పీచెస్ వినండి, అన్ని వినండి, బట్ 1 సెకండ్ ప్రాక్టీస్ కి సరిపోదు. ప్రాక్టీస్ ఎంత ఇంపార్టెంటో చెప్తాను మీకు. ప్రాక్టీస్ లేకపోతే లైఫే లేదండి. దేర్ ఇస్ నో లైఫ్ వితౌట్ ప్రాక్టీస్. బికాస్ స్విమ్మింగ్ చేయాలంటే బుక్కులు చదవాలా, వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో ప్రాక్టీస్ చేయాలా? బుక్కులు చదివితే ఫస్ట్ ఇట్లా చెయ్యి ఇట్లా అనాలి, తర్వాత చెయ్యి ఇట్లా అనాలి, తర్వాత కాళ్ళు ఇట్లా అనాలి. ఎన్ని రోజులు చదువుతారు? 2 రోజులు చదివితే వస్తుందా స్విమ్మింగ్? ఎవరు నేర్చుకున్నారు ఇప్పటి వరకు అట్లా? నో వన్ ఎవర్ హ్యాస్ డన్. బుక్కులు చదివితే స్విమ్మింగ్ రాదు, రైట్? డ్రైవింగ్, కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలి. ఎవరో పుస్తకం, ఇంత పెద్ద పుస్తకం, చాలా పెద్ద పుస్తకం, 1000 పేజెస్ చదివి వస్తుందా డ్రైవింగ్? నేర్చుకుంటారు అట్లా ఎవరైనా? ఇంపాసిబుల్. ఇప్పుడు మీ స్పీచ్ వినండి, స్పీచ్ వినగా మీ స్టేజ్ ఫియర్ పోదు 100% పోతుంది. ప్రాక్టీసే చేయాలి. ఎందుకు ఇది ఒక స్పీచ్ అంతేనా? నాకు నేను చెప్తున్నా కదా, ఫస్ట్ నేను స్టేజ్ ఫియర్ మీ గురించి ఒక 3 months ఎగో ఇచ్చినాను, ఒక మామూలుగా ఇచ్చినాను. నేను అంత సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు. అంటే మధ్యాహ్నం అంతా చూసుకొని 2 days ప్రిపేర్ అయినా కానీ అంత ప్రాక్టీస్ చేయలేదు, కరెక్ట్గా ప్రిపేర్ అవ్వలేదు, అండ్ కరెక్ట్గా 2-3 ముందు ప్రజెంట్ చేయలేదు. ఫస్ట్ స్పీచ్ వాజ్ అ డిజాస్టర్. నాది స్టేజ్ ఫియర్ సేమ్. బాగా చెప్దాం అనుకొని చాలా 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 ప్రిపేర్ అయినాను, కానీ ప్రాక్టీస్ ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి ఇట్ వాజ్ అ డిజాస్టర్. అస్సలు బాగాలేదు, చెండాలంగా నాకే అనిపించింది, నాకే నచ్చలేదు. బట్ హౌ ఐ గాట్ త్రూ ఇట్ అంటే అక్కడ ఆగిపోలేదు. మళ్ళీ దాన్నే ఇంకోసారి చెప్పిన, మళ్ళీ ఇంకోసారి ఇలా చెప్పుకుంటూ పోతే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మన బ్రెయిన్కి ప్రాక్టీస్ తోటే వస్తుంది. సైకిల్ తొక్కడం ఎట్లా ప్రాక్టీసో, స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడడం కూడా అంతే ప్రాక్టీస్. సో ప్రాక్టీస్ మాత్రం యాక్షన్ ఈజ్ హైయెస్ట్ నాలెడ్జ్. విచ్ ఈజ్ హైయెస్ట్ నాలెడ్జ్? యాక్షన్. ఇంత పుస్తకాలు చదివినా, ఏం చేసినా, బై ద ఎండ్ ఆఫ్ ద డే మీరు ఒక చిన్న యాక్షన్ చేస్తే, దాన్ని రియల్ లైఫ్ లో ఇంప్లిమెంట్ చేస్తే, దానికన్నా హైయెస్ట్ నాలెడ్జ్ మీకు ఎవ్వరు ఇవ్వలేరు. నేను మీరు ఎంత గొప్ప ట్రైనర్ అయినా మీ మైండ్ లో ఆలోచన ద్వారా మీ స్విమ్మింగ్ ఎట్లా నేర్పించలేడు. మీరు వెళ్ళి వాటర్ లో దిగి
ఈత కొడితే మెల్లమెల్లగా ఒక రోజు 2 రోజులు 3 రోజులు అన్ని చేస్తే కరెక్ట్గా మీ బాడీకి అర్థమైపోయింది ఎట్లా చేయాలని. వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. అందుకే అన్ని ప్రాక్టీస్ పెట్టినాను, బికాస్ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎక్కడ ప్రాక్టీస్ చేస్తారు అనేది మీ ఇష్టం. మిర్రర్ ముందు కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. ఇప్పుడు టెక్నాలజీ బాగా అడాప్ట్ అయిపోయినా, చాలా వచ్చేసినాం కాబట్టి యూ కెన్ ఆల్సో ప్రాక్టీస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ ఓన్ వీడియో. సో ఇది అందరికి తెలిసిన విషయమే. ఒక్క రోజులో మనం ఏం చేయలేము. ఈవెన్చువల్గా మెల్లమెల్లగా ప్రాక్టీస్ చేయండి, అన్ని ప్రాక్టీస్ చేయండి. ఇంకో టెక్నిక్ చెప్తాను. మీతో మీరు ఉన్నప్పుడు మీరు ఎట్లా మాట్లాడుకుంటారు? బయటికి మాట్లాడతారా, గట్టికి లోపల మాట్లాడుకుంటారా? చెప్పండి. లోపల మాట్లాడుకుంటారా, గట్టికి బయటికి మాట్లాడతారా? అవుట్ సైడ్, అవుట్ సైడ్. ఓకే, అవుట్ సైడ్. బయటికే మాట్లాడుకుంటారా? ఇంకా గట్టికి మాట్లాడు. ప్రాక్టీస్ యువర్ స్పీచ్ ఎవ్రీ టైం. మీరు ఏది మాట్లాడుకున్న థాట్ని ఒక స్పీచ్ లాగా ఇస్తే నేను బయటికి ఎట్లా మాట్లాడతాను, మీ ఆలోచనని మంచిగా బయటికి మాట్లాడండి. బికాస్ లాంగ్వేజ్ అనేది ఎక్కడ ఉంటుంది? బ్రెయిన్లో ఉంటుందా, టంగ్లో ఉంటుందా? లాంగ్వేజ్ ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఎస్, ఇంగ్లీష్లో ఏమంటారంటే మదర్ టంగ్ అంటారు. బికాస్ థాట్స్ ఇక్కడ ఉంటాయి, కానీ థాట్స్ అనేది ఇక్కడికి రావాలి అంటే మనం ఏం చేయాలి? ప్రాక్టీస్ చేయాలి. చాలా మందికి ఇంగ్లీష్ అర్థమవుతుంది, చదువుతారు, వింటారు, అర్థం చేసుకుంటారు, కానీ మాట్లాడడం అంటే ప్రాబ్లం వస్తుంది కదా, అవునా కదా? మీకు కాకపోయి ఉండొచ్చు, మీ ఫ్రెండ్స్కో లేకపోతే ఇంకెవరికి వస్తుంది. ఎందుకంటే బికాస్ సింపుల్ రీజన్ అంటే ఇంగ్లీష్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉండదు. ఇక్కడ ఉండాలంటే ఈ ఏరియా అనేది స్పెసిఫిక్గా ఇక్కడ మజిల్స్ ఉంటాయి, తెలుసు కదా? మజిల్స్ అన్ని ఇవన్నీ ట్రైన్ చేసుకుంటే మనం కరెక్ట్గా మాట్లాడతాం. సో అది వెరీ సిమిలర్గా మనం ఏం చేయాలంటే యాజ్ స్పీకర్గా, మీరందరు స్పీకర్సే కదా, ఇక్కడికి వచ్చారు, నెక్స్ట్ లెవెల్లో మీ స్పీకర్స్ అయిపోతున్నారు, అయ్యారు, ఆల్మోస్ట్ సగం మంది మాట్లాడడం కూడా స్టార్ట్ చేశారు. సో సగం మందికి స్టేజ్ ఫియర్ అంటే లేదు. సో బట్ మిగతా వాళ్ళకి చెప్పాల్సి వస్తుంది కాబట్టి, సో యూ హ్యావ్ టు ప్రాక్టీస్ అ లాట్. ఎట్లా? నోటితో ప్రాక్టీస్ చేయండి, ఆలోచనతో కాదు. స్పీకర్ అనే వాడికి స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత మైండ్ పని చేయకూడదు. ఏం పని చేయాలి చెప్పండి? స్పీకర్ అనే వాడికి స్టేజ్ మీదకి వెళ్తా, ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ చూస్తారు కదా, కొంచెమన్నా చూస్తారు కదా, పోనీ బాక్సింగ్ అవన్నీ చూస్తారు కదా, లైట్గా. అసలు తెలియదా? అలపర్తి చైత్ర మరీ తల అడ్డం కూపుతుంది. అసలు క్రికెట్ అంటే తెలియదు. అసలు ఏందో, క్రికెట్ అంటే అది జంతువా? క్రికెట్ అనేది పురుగా? చెప్పు. క్రికెట్ అనేది పురుగు కూడా ఉంది డెఫినెట్లీ. క్రికెట్ అనేది గేమ్ తెలుసు కదా. కోహ్లీ వెళ్తాడు, విరాట్ కోహ్లీయో లేకపోతే సచిన్ టెండూల్కరో, వాడికి వెళ్తాడు, వాడు కూర్చుంటాడు, అది అక్కడ నించుంటాడు, బాల్ వస్తుంటుంది, బాల్ వస్తే ఎటు కొట్టాలి అటుకొని ఆలోచించే టైం ఉంటుందా? ఎంత ఫాస్ట్ వస్తుంది బాల్? ప్రాక్టీస్లో ఏంటి, బాడీకి తెలుసు ఎట్లా కొట్టాలి, ఏం చేయాలని తెలుసు, బాడీ రియాక్ట్ అవుతుంది కానీ మైండ్ రియాక్ట్ అవ్వదు. సిమిలర్లీ ప్రాక్టీస్ మనం చేస్తే మన స్పీచ్ మన నోటి మీదకి వచ్చేస్తుంది. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. లాంగ్వేజ్ కూడా మనం ప్రతిసారి ఆలోచించుకొని మాట్లాడితే ఇంకా నేను ఎప్పుడు మాట్లాడేది చెప్పండి? ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, న్యాచురల్గా మాట్లాడుతున్నానా, ఆలోచించి మాట్లాడుతున్నానా? న్యాచురలే కదా. సో వెరీ సిమిలర్. ఎప్పుడు వస్తుంది అది? మీరు ప్రాక్టీస్ చేసి వస్తుంది. అది వెరీ సింపుల్. అంతకన్నా మనం చెప్పడానికి ఇక్కడ ఏం లేదు. ప్రాక్టీస్ అనేది చాలా ABCD ఈ తెలుసా మీకు టెక్నిక్? కంపల్సరీ చెప్పే ఉంటారు. ఏ అంటే అట్రాక్షన్, B అంటే బాడీ లాంగ్వేజ్, ఎన్ అంటే న్యాచురల్. మనకి భయం ఎందుకు వస్తుంది? స్టేజ్ ఫియర్ అంటే స్టేజ్ ఫియర్. అందరు మామూలుగా మాట్లాడతారు ఇంట్లో పేరెంట్స్ తోటి, ఫ్రెండ్స్ తోటి, అందరితోటి, కానీ స్టేజ్ మీదకి వెళ్తే స్పెషల్ అనుకుంటారు, రెండు డిఫరెన్స్ ఏదో ఉందనుకుంటారు. అక్కడికి వెళ్ళినా ఇక్కడికి వెళ్ళినా ఒకటేలా ఉన్నారు. అదే సీక్రెట్ ఆఫ్ సక్సెస్ స్టేజ్ మీద. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా, స్పెషల్గా మాట్లాడితే ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు జూమ్లో ఉన్నా, జూమ్లో అయిపోయినా నేనే కొత్తగా, నేనేమి మారక్కర్లే, నేనేంటో అలాగా మాట్లాడితే న్యాచురల్గా అయిపోతుంది. కానీ మనం ఏం చేస్తాం? స్టేజ్ మీదకి వెళ్తే అబ్బాయి ఇంకేదో స్పెషల్గా మాట్లాడాలేమో అన్న ఒక ఫీలింగ్లోకి వెళ్తాం. ఆ ఫీలింగ్ నుంచి మనకి ప్రాబ్లం వస్తుంది. సో మీరు ఎప్పుడు ఏం మాట్లాడినా మీ న్యాచురాలిటీని ఎప్పుడు పోగొట్టద్దు. యు ఆర్ ద మోస్ట్ యూనిక్ స్పీకర్. మీకు తెలిసిన లాంగ్వేజే వాడండి. ఇప్పుడు నేను మాట్లాడే లాంగ్వేజ్ అర్థమవుతుందా అందరికి? ఏ భాష మాట్లాడుతున్నా? ఏ భాష మాట్లాడుతున్నా చెప్పండి? ఏ భాష మాట్లాడుతున్నా? కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. తెలుగు మాట్లాడుతున్నా, ఇంగ్లీష్ మాట్లాడుతున్నా? నేను తెలుగు మాట్లాడతలేదు, ఇంగ్లీష్ నాకు వచ్చిన భాష మాట్లాడుతున్నా. అదేంటో నాకు కూడా తెలియదు. సో నాకు వచ్చింది మాట్లాడడం నాకు ఈజీ కదా. మీరు కూడా మీకు వచ్చిన కొత్త పదాలు, పెద్ద పెద్ద డిక్షనరీలో కూడా దొరకని పదాలు ఏమైనా తీసుకొచ్చి పెట్టిందా మీకు? నో. సింపుల్గా నాకు తెలిసినే మాట్లాడుతున్నా, నాకు వచ్చిన పదాలతోటి ఎక్స్ప్రెస్ చేస్తున్నా, కాబట్టి ఈజీగా అయిపోతుంది. అదే నేను పెద్ద పెద్ద పదాలు రాసుకున్న స్పీచ్లో అవి నాకు సడన్గా గుర్తొస్తాయా? రావు.
సో దట్ ఈస్ ఇంకో సీక్రెట్ ఏంటంటే మీకు తెలిసిన పదాన్ని ఈజీగా వచ్చే పదాన్ని మీ క్లియర్గా పదే మాట్లాడే పదాలు అందరికి అర్థమయ్యే పదాలతో స్టేజ్ మీదకి వెళ్తే మీకు ఏ ప్రాబ్లమ్ రాదు, గుర్తుకు రాకపోవడం ఏం ఉండదు. ఎందుకు ఇక్కడ మాట్లాడేది అక్కడికి వెళ్ళి మాట్లాడతారు. లెట్ బీ న్యాచురల్. ఎన్ ఫర్ న్యాచురల్. ఎన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అన్మ్యూట్ చేయండి సార్ అని అంటున్నారు, తర్వాత అందరికి అన్మ్యూట్ ఇస్తే అయిపోతుంది మన సెషన్. వీ కెన్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఇంకోటి విజువలైజేషన్ గురించి తెలుసుగా, యు నో హౌ టు విజువలైజ్. ఒకసారి అందరు కళ్ళు మూసుకోండి. ఎవ్రీవన్ క్లోజ్ యువర్ ఐస్. మనం అందరం బీచ్కి వెళ్ళొద్దాం. బీచ్ తెలుసు, బీచ్కి వెళ్ళొద్దాం అంటే. బీచ్ ఇష్టమేనా? సో ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? జూమ్ సెషన్లో లేరు, ఇంట్లో లేరు. అందరు కళ్ళు మూసుకొని మంచిగా అద్భుతమైన బీచ్ అండి. మీకు వెళ్ళిన మీ ఫేవరెట్ బీచ్, ముందు నుంచి అలలు వస్తున్నాయి, అలల సౌండ్ కూడా మీకు వినిపిస్తుంది. చాలా డీప్గా రిలాక్స్ అవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలాక్స్ అయిపోండి. డీప్ బ్రీత్ తీసుకోండి. ఎంత కాదు, ఫస్ట్ డీప్ బ్రీత్ తీసుకోండి, వదలండి. తీసుకోండి, అలా స్లోగా వదలండి. స్లోగా వదులుతూ ఉండండి, తీసుకోండి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే బాడీలో ఏ టెన్షన్ ఉన్న బాడీలో మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్గా రిలాక్స్ అయిపోండి. టిప్ టు టో, పైన హెడ్ నుంచి టో వరకు మొత్తం కూల్గా రిలాక్స్ అవ్వండి. ఒక్క నిమిషం, రైట్? రిలాక్స్ అవుతుంది, డీప్గా రిలాక్స్ అవ్వండి. జస్ట్ ఫీల్ అ న్యాచురల్ రిలాక్సేషన్ కామ్స్. ఇప్పుడు స్లోగా అలల సౌండ్ ఏంటండి, అలల సౌండ్ వస్తుంది. మీరు మట్టి మీద నడుచుకుంటూ వెళ్తారు. మట్టి ఉండదు అక్కడ, ఇసుక ఉంటుంది. బికాస్ బీచ్లో ఏముంటుంది? ఇసుక. మీ కాళ్ళతో ఇసుకని ఫీల్ అవుతున్నారా? ఎవరిని? కాళ్ళతోటి అక్కడ బీచ్లో ఇసుక ఉంటుంది, గవ్వలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, పక్కన కొబ్బరి చెట్లు ఉంటాయి. అద్భుతమైన సౌండ్ వస్తుంది అండ్ అలల శబ్దం వస్తుంది. అలల శబ్దంతో పాటు ముందుగా ఉన్నారు కాబట్టి అలల నుంచి తుంపర్లు వస్తాయి, చిన్న చిన్న వాటర్ డ్రాప్లెట్స్ వచ్చి మీ మీద పడుతున్నాయి. హ్యాపీగా బీచ్లో ఉన్నారు ఒక 1 minute. ఎంత బాగుంది, ఎంత ప్రశాంతంగా ఉంది, ఎంత లైవ్లీగా ఉంది. అటు నుంచి ఇటు జంతువులు వస్తున్నాయి, ఏడుస్తున్నాయి, పక్కన షిప్స్ కనబడుతున్నాయి. సో యూఆర్ ప్లేయింగ్ ఇట్. అందరూ అక్కడ ఆడే వాళ్ళందరూ ఉత్సాహం ఎంత ఉంది. రైట్ నౌ యూఆర్ ఫీలింగ్ ఇట్, రైట్? జస్ట్ దట్ ఈస్. సో దీంట్లో ఒక టెక్నిక్ ఉంది, అట్లా ఉండండి. సో మీరు విజువలైజేషన్ చేసుకునేటప్పుడు ఆ ప్లేస్లో ఉన్నట్టు విజువలైజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. స్టేజ్ మీదకి వెళ్తే మీరు ఎట్లా ఉంటారు, అదే ఇప్పుడు అట్లా ఉన్నారు కదా, ఒక్క నిమిషం ఏం చేయండి, స్టేజ్ మీదకి రండి ఒకసారి. సడన్గా స్టేజ్ మీదకి వచ్చారు, మీ ముందు జనాలు మస్తు మంది ఉన్నారు, మీ ముందు స్పీచ్ ఉంది, మీ ముందు స్పీకర్ ఉంది, మీరు మాట్లాడుతున్నారు. హౌ ఇస్ దిస్? మాట్లాడగలుగుతారు? కెన్ యూ విజువలైజ్? మీ చేతిలో ఏమైంది? మైక్ ఉంది. మైక్ ఒక వెయిట్ తెలుస్తుందా మీకు? కెన్ యూ ఫీల్ ద వెయిట్ ఆఫ్ ద మైక్? కెన్ యూ సీ ద ఆడియన్స్? మీ ముందు ఆడియన్స్ ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళని చూడగలుగుతున్నారా? ఎస్, దట్ ఈస్ విజువలైజేషన్. విజువలైజేషన్ యొక్క పవర్ ఏంటంటే మీరు కరెక్ట్గా విజువలైజ్ చేసుకుంటే మీ బాడీకి అలవాటు అయిపోతుంది. ఇది కూడా ఒక మంచి పవర్ఫుల్ టెక్నిక్. నిద్రపోయేటప్పుడు మీరు ఏ విజువలైజ్ చేసుకుంటే మంచి కళలు కూడా వస్తాయి. మంచి విజువలైజ్. జస్ట్ అలా రిలాక్స్ అయ్యి మంచి నేచర్ని విజువలైజ్ చేసుకోండి. రిలాక్స్ అయ్యి మంచి మౌంటైన్స్ని, గాల్లో తేలుతున్నట్టు ఫ్లైని విజువలైజ్ చేసుకోవచ్చు. సో విజువలైజేషన్ అనేది గివ్స్ యూ వింగ్స్, లిటరల్లీ వింగ్స్ ఇస్తుంది, మీకు రెక్కలు ఇస్తుంది. ఇమాజినేషన్ అనేది అంత పవర్ఫుల్ మన బాడీ. బికాస్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో మంచిగా స్లోగా రిలాక్స్ అయితే బాడీకి అసలు డిఫరెన్స్ కూడా అట్లనే కళలు వస్తాయి మీకు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ యూర్ విజువలైజేషన్. కళలు అంటే మీ మైండ్ ఈజ్ విజువలైజింగ్, కొత్త ప్రపంచాన్ని విజువలైజ్ చేస్తుంది. సో ఆ టైప్లో మీరు స్పీచ్ ఇస్తున్నట్టు విజువలైజ్ చేసుకోవడం కూడా ప్రాక్టీస్ చేస్తే దెన్ మీకు మీ బాడీకి అలవాటు అయిపోతుంది ఆల్రెడీ. న్యాచురల్గా స్పీకింగ్ చాలా ఇంపార్టెంట్. విజువలైజేషన్ యాజ్ ఎ స్పీకర్గా కానీ ఏదైనా కానీ ఇక విజువలైజేషన్ మీరు దేనికైనా ఉపయోగించవచ్చు. మీకు వచ్చిన సబ్జెక్ట్ ఉంది కదా, సబ్జెక్ట్ని కూడా విజువలైజ్ చేసుకోండి, టాపిక్ని విజువలైజ్ చేసుకొని బొమ్మలతో విజువలైజ్ ఇంకా బాగా అద్భుతంగా అండర్స్టాండ్ చేసుకుంటారు. సో విజువలైజేషన్ ఇస్ వెరీ పవర్ఫుల్ టెక్నిక్. దీనికనే కదా, ఎక్కడ అందరు కళ్ళు తెరవండి, ఏం ప్రశాంతంగా రండి, బీచ్ నుంచి బయటికి రండి. ఓకేనా? బాగుందా బీచ్? ఏ బీచ్కి వెళ్ళి వచ్చారు? వైజాగ్ బీచ్కి వెళ్ళి వచ్చారా? మెడ్రాస్ బీచ్కి వెళ్ళి వచ్చారా? చెప్పండి, ఎక్కడికి వెళ్ళొచ్చారు? వైజాగ్ అంటుంది అనుష. అలపర్తి చైత్ర, సారీ. మారుతి, డీప్గా అక్కడ ఉన్నావు, వచ్చావా? మళ్ళీ రూమ్కి వచ్చాయి, తర్వాత వెళ్తూ కానీ ఈరోజు మళ్ళీ ప్రాక్టీస్ ఏం అక్కర్లేదు, అయితే జస్ట్ పడుకుంటే అప్పుడు చేయండి. ఇట్స్ వండర్ఫుల్ టెక్నిక్. పరిచయాలు పెంచుకోండి. సినిమాలో వచ్చి ఉంటుంది ఇది కూడా. దేంతో పరిచయాలు పెంచుకోవాలి? మనం స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు, అక్కడికి వెళ్ళిన తర్వాత క్యాజువల్ అందరితో స్టార్టింగ్ వచ్చినప్పుడు ఏం చేసిన, అందరితో మామూలుగా సరదాగా మాట్లాడితే ఏమైంది, మీకు నాకు ఒక బాండ్, ఒక ఫ్రెండ్లీనెస్ వచ్చింది. మీరు కూడా అక్కడికి వెళ్ళినప్పుడు వేరే స్పీకర్స్ ఉంటారు, వాళ్ళతో మాట్లాడండి. అక్కడ స్టేజ్ మీదకి వెళ్ళి అటు ఇటు ఒకసారి నడవండి, అక్కడ స్టేజ్ని ఫీల్ అవ్వండి, దెన్ యూల్ ఫీల్ కంఫర్టబుల్. యాజ్ సింపుల్ యాజ్ దట్.
ఆడియన్స్ తో మీరు కంఫర్టబుల్గా ఉంటారా? ఎందుకు మనం కొత్త కొత్త ప్రదేశాల్లోకి వెళ్ళినప్పుడే మనకు ప్రాబ్లం వచ్చేది, టెన్షన్ వచ్చేది. మీ ఇంట్లో మీరు అటు డౌట్ఫుల్ గా నడుస్తారా? కొత్త ఇంట్లోకి వెళ్తే డౌట్ఫుల్ గా నడుస్తారు, రైట్? స్టేజ్ మీద కూడా అంతే. స్టేజ్ మీద మీరు ఒక్కసారి అర్థమైంది వాడికి వెళ్ళారు అనుకోండి, దెన్ యుల్ ఫీల్ వెరీ కంఫర్టబుల్. కొత్తగా రెస్టారెంట్కి వెళ్తే మీకు ప్రాబ్లం వస్తుంది, అంటే ప్రాబ్లం ఏం రాదు, కొంచెం బెరుకుగా ఉంటుంది. అదే 10వ సారి వెళ్తే యూనో ఏది ఎక్కడ ఉందో తెలుసు, వాష్ బేసిన్ ఎక్కడ ఉందో అన్ని ఎక్కడ ఉందో తెలుసు, యూ డోంట్ ఫీల్ ఎనీథింగ్. సో అది, సో ఇది మెయిన్ గా నేను చెప్పాల్సింది ఏంటంటే, మీ ఫియర్ ని ఇమాజిన్ యాజ్ థ్రిల్, ఇమాజిన్ యాజ్ ఫన్ అండ్ హ్యావ్ ఫన్ విత్ ఇట్. సో లాస్ట్ గా అర్థమైందా? ఈ నేను చూసారా, ఇది ఇంటర్నెట్ లో చాలా వస్తుంది, చాలాసార్లు చూసే ఉంటారు కదా. స్టేజ్ ఫియర్ కాదు, స్టేజ్ థ్రిల్ 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 థ్రిల్. సో ఇంకేమున్నాయి మర్చిపోయినాయి? ఏమైనా మర్చిపోయిన మళ్ళీ గుర్తొస్తే చెప్తా. బట్ ఐ థింక్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది ఫస్ట్ ప్రిపరేషన్ అయితే నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. సో ఇప్పుడు మీకు ఏమైనా అనిపిస్తే క్వశ్చన్స్ అడగండి, లేకపోతే మీరు డిస్కస్ చేయండి. వాట్ ఎవర్ యూ వాంట్ టు సే. అండ్ ఇంకోటి, ఇప్పుడు మీకు ఏమైనా నిజంగా స్టేజ్ ఫియర్ అని ఎవరికైనా ఉందా ఇందులో? కొత్తగా అంటే భయపడే వాళ్ళు ఎవరు ఉన్నారు మాట్లాడడానికి? అలపడి చేతిలో హ్యాండ్ డౌన్ చూపిస్తున్నాయంటే అమ్మా, అసలు ఏంటి నాకు అర్థం కాల. చరిష్మా, మనీషా ప్రధాన్, నీకేమైనా మాట్లాడడానికి ఏమైనా భయం ఉందా? ఎవరికి ఉంది? పరిపూర్ణ, మారుతి, ఎవరికైనా ఉందా చెప్పండి. ఉంటే పర్వాలేదు, మాట్లాడుతురు కానీ ఇప్పుడే. ఎందుకంటే భయం కాదు, అది థ్రిల్ కాబట్టి. జస్ట్ మనం మాట్లాడడం మనమే సర్ప్రైజ్ అవుతాం ఒక ఆపర్చునిటీ ఇచ్చుకుంటే. ఓకే, అయితే మాట్లాడు. అలపతి చైత్ర నాకు అసలు ఏం ఫియర్ లేదని చెప్తోంది. ఇప్పుడు మాట్లాడు. ఇప్పటివరకు నేను ఏం చెప్పినా ఒక 2 నిమిషాలు మాట్లాడు. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చా, మాట్లాడు. నాకేం వినిపిస్తలేదు. Evening, sir. I'm having a doubt. I'll ask you. డౌట్ కాదమ్మా, ఇప్పుడు నీకు ఇప్పటివరకు నేను చెప్పింది కానీ నీకు ఇష్టం వచ్చింది బాబు, నో ప్రాబ్లం. I'll ask question. I'll ask question, sir. క్వశ్చన్సా? సరే అడుగు. క్వశ్చన్ అడితే మళ్ళీ నేను ఆన్సర్ చెప్పాలి. కరవదు అన్న, అరిచే కుక్క కరవదు అన్నారు కదా సార్. కొన్ని కుక్కలు ఎందుకు కరవదు? ఎందుకంటే అది సామెత కాబట్టి. నాకు తెలియదు ఎందుకంటే కొన్ని కుక్కలు ఏం చేస్తాయి, అరిచి కూడా కరుస్తాయి. కొన్ని కుక్కలు కరిచి కూడా అరుస్తాయి. ఏమన్నా అవ్వచ్చు లైఫ్ లో, సామెత అది. ఏమో కరవకపోవచ్చు, ఎందుకంటే కరిచేది అయితే డైరెక్ట్ కరిచేస్తా, ఎందుకు కరుస్తుంది అన్నది లాజిక్. అర్థమైందా? కరిచేది అయితే డైరెక్ట్ వచ్చి కరుస్తుంది, అది ఎందుకు అరుస్తుంది? నేను భయపెట్టాలని అరుస్తుంది. అది దాని వెనుక ఉద్దేశం. గాట్ ఇట్? ఏమో నెక్స్ట్ టైం ట్రై చేయకు, అన్నిటి దగ్గరికి వెళ్ళి కొంచెం బీ కాషియస్, బికాస్ ఐ కాన్ గ్యారంటీ. నేను అన్ని కుక్కల దగ్గరికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ తీసుకొని అయితే రాలేదు కదా. యా, ఇదేనా నీ క్వశ్చన్? ఇంకెవరు? భార్గవి, అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. ఎనీవన్ కెన్ అన్మ్యూట్ నౌ. హ్యాపీ. ఓ, చెప్పండి. అన్మ్యూట్ లో ఉన్నారు, మ్యూట్ లో ఉన్నారండి. ఎవరైనా మ్యూట్? సార్ నేను మాట్లాడగలను అని కాన్ఫిడెంట్ గా స్టార్ట్ చేస్తాను సార్, ఏదైనా మనకి యాక్టివిటీ ఇచ్చినప్పుడు అప్పుడు. కానీ చాలా భయం అవుతుంది సార్. కొంతసేపు రికార్డ్ చేస్తాను, మళ్ళీ అది డిలీట్ చేసేస్తాను, మళ్ళీ రికార్డ్ చేస్తాను, అలా చాలా టైం చేయాల్సి వస్తుంది సార్. యా, సో అదేనండి. మీరు ప్రాక్టీస్ చేస్తున్నారా, ప్రాక్టీస్ చేయకుండా చేస్తున్నారా? ప్రాక్టీస్ చేస్తున్నాను సార్. కొన్ని గుర్తు రావు సార్ అప్పుడు చెప్పేటప్పుడు, అప్పుడు మళ్ళీ డిలీట్ చేయడం, మళ్ళీ ఆ యాక్టివిటీ చేయడం, అలా చేస్తున్నాను సార్. యా, ఇంకొకటి, స్పీకర్స్ గా మన ఎక్స్పీరియన్స్ ఎక్కువ మాట్లాడితే మనకి ఫియర్ తక్కువ ఉంటుందండి. ఎందుకంటే మనకి ఎక్స్పీరియన్స్ చేసినవి మాట్లాడడం చాలా ఈజీ. ఇనీషియల్గా మనం అందరం ఏం చేయాలంటే మన ఫేవరెట్ టాపిక్స్ మాట్లాడాలి. మీ ఫేవరెట్ టాపిక్స్ చెప్పండి, మీరైనా కానీ ఎవరైనా కానీ. దాని గురించి గంట సేపైనా మాట్లాడతా. మీ ఫేవరెట్ షో ఉందా? ఫేవరెట్ యాక్టర్ ఉన్నాడా? ఫేవరెట్ సినిమా ఉందా?
దాని గురించి మాట్లాడడం ఈజీ కదా. ఎందుకు? బికాస్ అది మనం ఎక్స్పీరియన్స్ చేసినాం, దాని గురించి చాలా ఆలోచించడం. అట్లా మనం ఏంటి స్టార్టింగ్ లో ఏంటంటే, ఇప్పుడు మహాత్మా గాంధీ అంటే ఏవో పెద్ద పెద్ద పారాగ్రాఫ్లు రాసుకొని వస్తాం. రాసేటరికి ఏమైతే అంటే మెమరీ సహకరించదు. సో మనకు అనుగుణంగా మార్చుకోవాలి ప్రతిసారి కంటెంట్ ని మన మెమరీతో రిలేట్ చేసుకుంటూ వెళ్తే చాలా మటుకి ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. ఏంటంటే మనం బట్టి కొట్టేసి చెప్పేద్దాం అనుకుంటా, వర్కౌట్ అవ్వదండి. స్పీకర్స్ ఎప్పుడు కొత్త కొత్త ఇన్ఫర్మేషన్ ఎంత ఇన్ఫర్మేషన్ అని బట్టి కొడతారు. అలాంటి వాళ్ళు ఉన్నారు, 100% ఉన్నారు. వాళ్ళు ఏంటంటే పేజీలు చదివి గుర్తుంచుకొని వెళ్ళి అక్కడ చెప్పేసి వస్తారు. కానీ యాజ్ ఎ స్పీకర్గా మనం ఏం చేయాలి? మనం మీకు ఒకటే చెప్తున్నా, ఒక గోల్డెన్ రూల్ చెప్తున్నా, ఇందాక చెప్పలేదు. వీఆర్ నాట్ స్పీకర్స్, వీఆర్ ఎంటర్టైనర్స్. వీఆర్ నాట్ స్పీకర్స్. మనం అక్కడికి వెళ్తే ఖచ్చితంగా ఎంటర్టైన్ చేసి రావాలి. అట్లా మాట్లాడాలంటే ఫస్ట్ మనం ఎంజాయ్ చేయాలి ప్రాసెస్ని. చాలా ఇంపార్టెంట్ థింగ్ స్పీకర్స్కి. మనం ఏం మాట్లాడుతున్నా అది మనం ఎంజాయ్ చేయాలి ఫస్ట్. అది మన లోపల నుంచి రావాలి, మన ఆ హ్యాపీనెస్ ఫీల్ అవ్వాలి. లేదు అంటే మనం మళ్ళీ అక్కడ ఏదో ఇన్ఫర్మేషన్ని గుర్తు చేసి వస్తున్నట్టు అవుతుంది. ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్లోనే 128 GB ఉందండి డేటా ఎవరికి అవసరం లేదు. గూగుల్ కొడితే మొత్తం వస్తుంది, ఎవ్రీథింగ్ ఈస్ దేర్, రైట్? సో మనం చేయాల్సింది ఏంటంటే వీ హ్యావ్ టు మన ఫస్ట్ ఆ ప్యాషనేట్గా ఆ సబ్జెక్ట్ కనెక్ట్ అవ్వాలి. అట్లా కనెక్ట్ అయిన టాపిక్స్ మీరు మాట్లాడడం స్టార్ట్ చేయండి. అందుకే ఫస్ట్ మీకు ఈపీఎస్లో ఏ టాపిక్ ఇస్తారు? సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఇస్తారు. ఎందుకు? మీరు రోజు మాట్లాడేదే కదా. సార్ ఏమని చెప్పాలా సార్? రత్నశేఖర్ సార్, ఓకే. సో అది చాలా చాలా మనం గుర్తుంచుకోవాల్సింది అంటే స్టార్టింగ్ లో డోంట్ గో ఫర్ డిఫికల్ట్ టాపిక్స్. సంబంధం నేను ఎక్కడికొక్కడికి వెళ్ళిపోయి మాట్లాడితే డెఫినెట్ గా ప్రాబ్లం వస్తుంది. బికాస్ దాన్ని మెమరైజ్ చేసుకొని మనం అన్ని రిప్రొడ్యూస్ చేయాలంటే కూడా ఇంపాసిబుల్ అవుతుంది కదా. అట్లా చేసే వాళ్ళు ఉన్నారు, బట్ అందరికీ అది అవ్వదు. అలాంటి వాళ్ళు ఉన్నారు, ఏకసంతాగ్రహులు అంటారు. వాళ్ళు చూడగానే వాళ్ళకి అర్థమైపోతే వాళ్ళు ఏమైనా మాట్లాడిస్తారు. బట్ నేనైతే కాదు. నాదేంటంటే ఐ టాక్ ఫ్రమ్ మై ఓన్ ఎక్స్పీరియన్స్. నాకు తెలిసిన మాటలే మాట్లాడతాను, కొత్త పదాలు నేను అసలు ట్రై చేయను. పెద్ద ఏదో లైక్ డిక్షనరీ అట్లాంటివి కూడా అది రాసుకునేటప్పుడు కూడా మీరు చాలా జాగ్రత్తగా రాసుకోవాలి. ఎందుకు? ఒక పెద్ద పదం తీసుకొచ్చి ఇది చెప్తే ఆడియన్స్ బాగా ఫీల్ అవుతారు, హ్యాపీ ఫీల్ అవుతారని మీరు రాసుకున్నప్పుడు ఆ టైంకి గుర్తురాదు. ఎందుకు ఆ మాట మీ డిక్షనరీలో లేదు. మీ డిక్షనరీ అంటే మీ బ్రెయిన్ అనే డిక్షనరీలో, మీ టంగ్ అనే డిక్షనరీలో, అక్కడ లేదు. అది లేనప్పుడు ఎట్లా వస్తుంది? దానికి ఆల్టర్నేటివ్స్ కూడా మీరు మాట్లాడారు. అందుకే బయటికి గట్టిగా ప్రాక్టీస్ చేయండి. మీతో మీరు మాట్లాడడం అనేది మానేసి బయటికి మాట్లాడండి, గట్టిగా మాట్లాడండి. మీతో మీరు ఉన్నప్పుడు ఏదైనా స్పీచ్ ఇస్తున్నట్టు గట్టిగా మాట్లాడేసేయండి, మీ థాట్స్నే మాట్లాడేసేయండి. నేను ఈరోజు షాప్కి వెళ్ళి అయ్యి కొంటా, అంతే. అవి చాలు, వాటితో కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. కంటెంట్ అవసరమే లేదు. ఫస్ట్ టంగ్కి బాగా ఎక్సర్సైజ్ కాదు. చాలా చెప్పినాను, ఇందులో ఏది స్టిక్ అయితే అది గుర్తుంచుకోండి. థ్యాంక్స్ ఫర్ యువర్. బట్ ఒకటి మాత్రం ఏంటంటే ప్రాక్టీస్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్స్ ఓకే మ్యామ్. థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్ క్వశ్చన్. నెక్స్ట్ ఇంకెవరైనా ఉన్నారా క్వశ్చన్స్? హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఫియర్ ఆర్ దేర్ సార్? యు కెన్ సే సార్. ఫియర్ ఉంది, షివరింగ్, బ్రేక్ డాన్స్, అదొకటే ఫియర్. స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత కాళ్ళు చేతులు వణుకుతాయి, అదే ఫియర్. అది ఎక్కడైనా వణుకోవచ్చు. పులిని చూసినా పాముని చూసినా అదే ఫియర్. ఒకటే ఫియర్ ఉందని చెప్తున్నాను. ఫియర్ లో రకరకాల ఫ్లేవర్స్ ఉంటాయి. ఐస్ క్రీమ్ లాగా వెనిల్లా ఒకటి, కోన్ ఒకటి, వెనిల్లా, ఇంకేంటి స్ట్రాబెర్రీ, చాక్లెట్, ఇట్లా ఏమి ఉండవు ఫ్లేవర్స్. ఫియర్ లో ఒకటే ఉంటది, బాడీలో తిరుగుతుంది, గుండె బాగా కొంచెం కొట్టుకుంటుంది, కడుపులో కొంచెం ఎట్లా అనిపిస్తుంది, చేతులు కాళ్ళు వణుకుతుంటాయి. అదే కదా ఫియర్ అంటే. వాళ్ళకి రకరకాల పేర్లు పెట్టి సైకాలజిస్ట్ అందుకే నమ్మద్దని చెప్తాను. బికాస్ రకరకాల పేర్లు పెట్టి కన్ఫ్యూజ్ చేస్తారు. దీనికో ఫియర్ అంటారు, దానికో ఫియర్. నాకు తెలిసింది ఒకటే ఫియర్, షివరింగ్ ఇస్ ద ఫియర్. బ్రేక్ డాన్స్ చేసి మైకేల్ జాక్సన్ లాగా మీరు వెళ్ళి స్టేజ్ మీదకి వెళ్ళి మీకు వణుకు అయి పట్టిందంటే అదే ఫియర్. దానికన్నా రకరకాలు లేవు. ఓన్లీ వన్ కైండ్ ఆఫ్ ఫియర్ ఎగ్జిస్ట్ ఇన్ ద వరల్డ్, అండ్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ యువర్ బాడీ, అండ్ దట్ ఫియర్ కెనాట్ బైట్ యూ. అది మనం చూసేది కూడా నేర్చుకోవాలి. హంగర్ని ఎట్లా చూస్తున్నాం, ఆకలి వస్తే ఎట్లా అబ్జర్వ్ చేస్తున్నాం, అట్లా ఫియర్ని కూడా అబ్జర్వ్ చేయండి. ఏంటి అసలు ఫియర్ అంటే ఏంటనే క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. అందుకే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, ఫియర్కి ఏం రంగు ఉందా, రూపం ఉందా? 3 రోజెస్ లాగా రంగు, రుచి, రూపం ఏమైనా ఉందా? లేదు. ఇట్స్ ఎ ఫీలింగ్ అంతే. యా, థ్యాంక్ యూ సార్.
ఇంకోటి వాటర్ అండ్ బ్రీతింగ్. ఇప్పుడు భయం అనేది ఒక భూతం అనుకోండి, భయాన్ని భయపెట్టే 2 మహాపంచభూతాలు ఉన్నాయి. ఏంటవి? భయాన్ని భయపెట్టే మహాపంచభూతాలు. పంచభూతాలు అంటే తెలుసు కదా, 5 ఉంటాయి. గాలి. యా, గాలి, వాటర్. గాలి అంటే డీప్ బ్రీత్ తీసుకోండి. డీప్ బ్రీత్ తీసుకుని ఆటోమేటిక్గా ఫిజియాలజీ సెట్ అయిపోతుంది, రైట్? సెకండ్ వాటర్. వాటర్ ద్వారా చాలా చేంజెస్ వస్తాయి, బాడీలో జరిగింది మొత్తం కామ్ అయిపోతుంది, ఒక మంచి స్టేట్లోకి వస్తుంది. అందుకే ఎవరైనా బాగా భయపడ్డారు, ప్యానిక్ స్టేట్లో ఫస్ట్ వాళ్ళకి గ్లాస్ వాటర్ ఇస్తారు, అవునా కదా? ఇంకేమైనా అడుగుతారా క్వశ్చన్స్? సెషన్ ఏం చేద్దామా? వాట్ డూ వాంట్ టు డూ? మీరేమైనా మాట్లాడతారా? సండే కదా, 7:57 అయింది ఆల్రెడీ. ఇఫ్ యూ వాంట్ టు డూ సంథింగ్ ఎల్స్, అయితే క్వశ్చన్స్ అడుగుతా అంటే మ్యామ్ హ్యాండ్ లోవర్ చేస్తున్నాను. ఇంకెవరైనా ఉంటే ఒక క్వశ్చన్ తీసుకుందాం, లేదంటే సెషన్ కంక్లూడ్ చేద్దాం. జై హింద్, జై భారత్, వందే మాతరం. రోజు మీరు చేశారు. ఇది ఎన్నోది మీకు సెషన్? ఎవరైనా అన్మ్యూట్ చేసుకోవచ్చు. ఓకే ఓకే. థ్యాంక్ యూ సార్, మీరు ఈరోజు చాలా బాగా చెప్పారు ఫియర్ గురించి. ఐ విల్ కంక్లూడ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫియర్ ఈజ్ ఏ మెకానిజం, యూ విల్ సే సార్. ఫియర్ కూడా ఒక మంచిది మనిషికి అనేది మీరు చాలా బాగా చెప్పారు సార్. ఫియర్ కి అనేది రంగు రుచి అనేది ఏమి ఉండదని చెప్పారు సార్. దట్ ఈస్ అవర్ బాడీ డూయింగ్ వర్క్ సార్, ఒక ఫిజికల్ లో ఉంటదని చెప్పారు సార్. ఫియర్ ఈజ్ ఏ న్యాచురల్ సార్. థ్యాంక్ యూ సార్. మనం ఏదైనా ప్రాక్టీస్ చేస్తేనే మనకు వచ్చేది అనేది చాలా బాగా చెప్పారు సార్. యాక్షన్ ఈజ్ ఏ హైయెస్ట్ నాలెడ్జ్. ఓకే ఓకే ఓకే. మీరు నిజంగా మీరు అందరిలో ఎంత అర్థం చేసుకున్నారో ఒక క్వశ్చన్ అడితే, ఫియర్ పోగొట్టేస్తాను అని దేవుడు మీకు వరం ఇచ్చాడు, అసలు ఇంకేం భయం లేదు అని వరం ఇస్తే ఎంతమంది ఓకే చెప్తారు దానికి? భయం కంప్లీట్ గా తీసేస్తాను, ఇంకా మీకేం భయం లేదు. పైన ఫ్లోర్ నుంచి చూసినా మీకేం భయం అయ్యేది, 25th ఫ్లోర్ నుంచి చూసినా. ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు ఈ వరాన్ని? నేనే ఇచ్చేస్తానేమో, నాకే తెలియదు. కావాలంటే ఇస్తాను. ఎవరికి కావాలి ఈ వరం అంటే? ఆకలి పోయే వరం కావాలా? నో సార్. చెప్పండి, ఆకలి పోయే వరం కావాలా ఎవరికైనా? సార్ ఐస్ క్రీమ్ ఎట్లా ఎంజాయ్ చేస్తారు? ఆకలి పోయే వరం వస్తే చాక్లెట్ ఎట్లా తింటారు? సార్ ఫ్రూట్స్ తినకూడదనే వరం కావాలి సార్. ఫ్రూట్స్ తినకూడదనే వరం కావాలి. ఫ్రూట్స్ తినకూడదనే వరమా? ఫ్రూట్స్ తినకూడదనే వరం కావాలంటే నేను తీసుకెళ్ళి మీకు ఐలాండ్లో వేస్తాము, అందులో ఓన్లీ కొబ్బరి బోండాలే ఉంటాయి, అవి తాగి బతుకు. ఓకేనా సార్? దేవుడు వరం అంటే దేవుడు దిగి వచ్చి వరం ఇస్తేనే అప్పుడే దిగిరాడు. నిన్న సరే ఏదో ఒకటి పైనుంచి ఇస్తాడు నీకు, ఆకాశం నుంచి. అప్పుడు అంత అవకాశం ఇచ్చినప్పుడు భయం ఖచ్చితంగా వస్తుంది సార్. భయం నేను ఒకటే క్వశ్చన్ అడితే, ఒకటి మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, ఇప్పటివరకు నా సెషన్ మీరు విన్నారో అర్థం కావడానికి, దేవుడు మీకు వరం ఇస్తే నేను కోరుకోను. ఎందుకు కోరుకోరు చెప్పండి నాకు. ఎవరిని ఒక్కరు అన్మ్యూట్ చేసి చెప్పండి, వై ఎందుకు కోరుకోరు? ఒకవేళ కోరుకుంటే ఫీలింగ్ మిస్ అవుతాం సార్. ఎస్, అదే సింపుల్ పాయింట్ నేను చెప్పేది. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. హ్యాపీనెస్ గా థ్రిల్ అది ఉండబట్టే కదా మనకి ఏదో ఒకటి కొత్తగా చేస్తున్న ఫీలింగ్ వస్తుంది. లేకపోతే ఏమవుతుంది, లైఫ్ ఇట్లా స్ట్రైట్ లైన్ అయిపోతుంది, బోరింగ్ అయిపోతుంది. బాగా ఫాస్ట్ వెళ్తున్నారు, ఫెరారీ డ్రైవర్స్ ఉన్నారు కదా, బాగా ఫాస్ట్ వెళ్తున్నారు, వాళ్ళు థ్రిల్ ఫీల్ అవ్వకపోతే ఎందుకు చేయటం? అది వేస్ట్ కదా. సో యా, కంక్లూడ్ చేయనా? సెషన్ ఎండ్ చేసేనా? హ్యాపీ సండే. వాళ్ళు బాగా ఇన్వాల్వ్ అయ్యారు అండ్ 18 పార్టిసిపెంట్స్ అందరూ పెట్టారు. ఐ రియల్లీ ఎంజాయ్డ్ ఇట్, మీ హ్యాపీ ఫేసెస్ చూసి. సో యా, థ్యాంక్స్ అ లాట్. అండ్ అందరూ అన్మ్యూట్ చేసుకొని జై హింద్, జై భారత్, వందే మాతరం. ఓకే ఓకే. హ్యాపీ సండే. ఎంజాయ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రతిరోజు సండేనే కదా? Yes, sir.
లేదు సార్. లేదా? ఓకే. జై హింద్ జై భారత్ వందే మాతరం. థ్యాంక్ యూ. స్కూల్లో ఉన్నట్టే ఉంది సార్. రోజు Thank- క్లాసెస్ డైలీ స్కూల్లో ఉన్నట్టే ఉంటుంది సార్. డైలీ స్కూల్లో జూమ్ సండే కూడా మండే చేసేస్తున్నారు సార్. సండే మండే చేస్తున్నా ఇంత మాట అన్నారు. అంటే 10th కాబట్టి చాలా క్లాసెస్ పెడతారు సార్ వాళ్ళు. అవును ఈ సెషన్ కూడా మండే లాగా అనిపించిందా? సార్. నేను తీసుకున్న సెషన్ కూడా మీకు మండే లాగా అనిపించింది. No, sir. No, sir. It is a fun. Sir, Tuesday it is లాగా a fun day. Wednesday లాగా. Fun day. Thrill day also, sir. Thrill day. డ్రిల్ డేనా? Yes, sir. స్కూల్ అంటేనే నాకు భయం. సో స్కూల్స్ అసోసియేట్ చేయకుండా సినిమాలో ఉందో లేకపోతే ఇంకెలా ఉందో హ్యాపీ ఫీలింగ్. స్కూల్ క్లాసెస్ పెడితేనే స్కూల్ ఉంటారు సార్. స్కూల్లో యా ఓకే ఓకే యా హ్యావ్ ఎ Okay. గ్రేట్ డే ఆల్. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్స్ మన యాక్చువల్గా రత్నశేఖర్ సార్ వాళ్ళు కూడా థ్యాంక్స్ చెప్పాలి, వాళ్ళు లేరు. బట్ ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ దట్ దే హ్యావ్ ఇన్వైటెడ్ మీ ఓవర్ హియర్. ఓకే. అండ్ మీరు అందరూ కూడా పొద్దున డిజైనర్ టాక్స్ ఉంటాయి, దాంట్లో ఎవరెవరు పేరు ఇచ్చారు? సాత్విక్ ఎవరు ఇక్కడ? సాత్విక్ ఇచ్చినట్టున్నాడా? ఎవరు ఇచ్చారు? సీన్ పేరు ఏదో ఉంది మరి. సమ్మన్ హస్ గివెన్. యా ఓకే. Sir, anyone can give, sir. యా మాట్లాడతావా? మాట్లాడితే ఎవరైనా ఇవ్వచ్చు. టాపిక్ ఇస్తారు, ఇస్తే నువ్వు ఫస్ట్ నువ్వు ప్రూవ్ చేయాలి, కొంచెం మాట్లాడి ప్రూవ్ చేయాలి. ఎస్ ఐ కెన్ టాక్, ఖచ్చితంగా వస్తారు. ఎనీవన్ కెన్ డూ. 15 minutes లో మాట్లాడాలి. In ఓకేనా? designer talks only we have to speak, sir. అక్కర్లేదు, మీరు మామూలుగా మాట్లాడి యూట్యూబ్ లో కూడా పెట్టచ్చు, ఎవరైనా చూస్తారు. సార్ పంపిస్తే సార్ కూడా పెడతారు. లాట్ ఆఫ్ స్కోప్. జూమ్ లో కూడా మాట్లాడచ్చు. ఇప్పుడు కూడా మీ ఇందాక అడిగాను, ఎవరైనా మాట్లాడుతుంటే ఎవరు మాట్లాడలేదు. ఇట్స్ అప్ టు యు, రైట్? సార్ వన్ డౌట్ సార్, డిజైనింగ్ టాక్స్ లో టెలిగ్రామ్ యాప్ లో మనం ఎట్లా అంటే ప్రోగ్రామ్ ని ఎట్లా డిజైన్ చేయొచ్చు అనేది తెలియదు కదా సార్. అంటే మీ బ్యాక్గ్రౌండ్ ఉంటది కదా సార్, దాన్ని ఎట్లా సెట్ చేసుకోవాలి, జూమ్ మీటింగ్ లో ఎలా వాడుకోవాలి అనేది. జూమ్ మీటింగ్ తెలియదా? జూమ్ లో బ్యాక్గ్రౌండ్ చేసుకోవాలి, ఫోన్ లో రాదు. ఓకే సార్ నేను మాట్లాడతా సార్ డిజైనర్ టాక్స్ కి, కానీ మీరే చెప్పండి సార్ టాపిక్. టాపిక్ నేను చెప్పడం కాదు, ఆల్రెడీ డిజైనర్ టాక్స్ లో ఒక 8 days వరకు నువ్వు ఫస్ట్ ఒకసారి డిజైనర్ టాక్స్ అటెండ్ అవ్వు. ఓకే సార్. Leadership Morning. is the topic. Leadership. Topic రత్నశేఖర్ is సార్ leadership. అడగండి. లీడర్షిప్ టాపిక్ మీరు ఒకసారి వెళ్ళి అక్కడ వింటే మీకు తెలుస్తుంది, ఓకే సార్. రైట్? అక్కడికి వెళ్ళి మీరు వింటే ఎట్లా మాట్లాడుతున్నారు, ఎంతసేపు మాట్లాడుతున్నారు, ఏ టైప్ లో మాట్లాడుతున్నారు, ఇవన్నీ మీకు తెలిస్తే అప్పుడు ఏమవుతుందంటే ఓకే మీరు ప్రిపేర్ అవ్వచ్చు. స్టైల్ తెలుస్తుంది, హౌ టు ప్రజెంట్ అనేది అక్కడ తెలుస్తుంది. రోజు అటెండ్ అవ్వండి, ఒక 2 రోజులు 3 రోజులు అటెండ్ అయితే మీకు ఐడియా వస్తుంది. అది అయిన తర్వాత ఆ టాపిక్. Sir, how many days this class will continue? ఏ క్లాసు? Designer talks. అది ఇప్పుడు రోజు ఉంటుంది, టాపిక్స్ మారుతుంటాయి. 8 days వరకు అట్లా ఉంటుంది. నిన్నటి వరకు లేటరల్ థింకింగ్ చెప్పాము, ఈరోజు లీడర్షిప్ క్వాలిటీస్ స్టార్ట్ అయినాయి. Yes, sir. ఈ రోజు నుంచి మీరు మార్నింగ్ వెళ్తే మీకు తెలుస్తుంది. ఎవరు మీ ఇందాక అమ్మాయి పేరేంటి? శాంతి. షీ స్పోక్ దేర్, వన్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్. I have listened, sir. నేను శాంతి అక్క చెప్పింది విన్నాను. తపస్వి. యా ఎవరైనా చెప్పొచ్చు, ఏముండదు. ఫస్ట్ మీ ఇంట్లో మీ ప్రాక్టీస్ చేయండి, మంచిగా నీట్గా చేయండి, అంత బాగుంది, రైట్? ఇంకా అంతేనా? ఎండ్ చేస్తున్నాం మరి. ఓకే ఓకే. జై హింద్ జై భారత్, వందే మాతరం. బాయ్ బాయ్. జై హింద్ జై భారత్.